బాయిల్ అయ్యేది ఎలా ఉంటుంది తెలుసా? అది ఇప్పుడు కావాలంటే ఆయన చేసి చూపిస్తారు. మీకు లైఫ్ చేంజింగ్ సెమినార్ ఇవ్వడానికి ఆయన విజయవాడ నుంచి మళ్ళీ కావాలి వచ్చి అక్కడ నైట్ స్టే చేసి ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చి కేవలం మీతో ఏదో పంచుకోవాలని వచ్చారు. ఆ పంచుకున్నది మీరు తీసుకొని లైఫ్ లో ఉపయోగిస్తే మాత్రం డెఫినెట్ గా మీ లైఫ్ చేంజ్ అవుతుంది. సో 1 2 3 సార్ ప్లీజ్ వెల్కమ్ టు దిస్ సార్. ఈ మన కళాశాల యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరికీ కూడా శుభోదయం. ఈ ఊరి పేరు మీ అందరికీ ఉదయగిరి అని మీకు తెలుసు. ఈ ఉదయగిరిలో ఇంపాక్ట్ ప్రోగ్రాం జరుగుతుంది అని నేను ఎప్పుడు ఊహించలేదు. మార్నింగ్ ఉదయగిరి వస్తూ ఉంటే ఈ ఉదయగిరిలో దేంతో మొదలు పెడితే బాగుంటుంది అని అనుకునే ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే మేమందరం ముందుగా ఏం ప్రిపేర్ అయ్యి రాము, సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. ఈరోజు ఇంపాక్ట్ ప్రోగ్రాంకి వచ్చి మిమ్మల్ని కొంత ఇంపాక్ట్ చేద్దామని వచ్చాం. కానీ ఈ ఉదయగిరిలో మా గంపా నాగేశ్వరరావు గారు, మా గురువు గారు తలపెట్టినటువంటి ఈ యజ్ఞంలో 2 రోజులకే ఫలితం ఏంటో ఇప్పుడు చూసాం. చాలా అద్భుతంగా మాట్లాడాడు ఆ కుర్రవాడు. అబ్బాయి పేరు నేను ఒకసారి వెళ్ళలేదు. ఒక మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఎంతో జ్ఞానంతో కూడుకున్నటువంటి వ్యక్తిలాగా మాట్లాడాడు. మధ్యలో ఆయన ఎవరన్నా ఆయన డిస్టర్బ్ చేయకుండా ఉండటం కోసం మళ్ళీ మధ్యలో మీరు ఆగండి సార్ అని 2-3 సార్లు అన్నారు. వాట్ ఏ బాడీ లాంగ్వేజ్. వేరు, గ్రామం వేరు. గ్రామాల్లో ఆణిముత్యాలు ఉంటాయి అని అంటానికి ఆ పిల్లవాడు అమ్మా నాన్న గురించి మాట్లాడుతుంటే వీళ్ళందరూ ఉద్వేగంగానే ఉంది. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థావివ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. దేవుడు అనేవాడు, దైవత్వం అనేది మనకు విద్యాబుద్ధులు నేర్పి ఈ సమాజంలోకి పంపించి ఉన్నతంగా బ్రతకండి అని పంపించినటువంటి మన గురుదేవులు ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని మనము గుర్తుపెట్టుకొని వాళ్ళని మన జీవితాంతం వాళ్ళకి నమస్కారం చేసుకొని వాళ్ళు నేర్పినటువంటి బుద్ధుల్ని మరలా ప్రపంచానికి మనం తిరిగి ఇచ్చేయగలిగితే దానికంటే అద్భుతమైనటువంటి విషయం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మరి ఇంపాక్ట్ ప్రోగ్రాంలో ఈరోజు నేను ఒక టాపిక్ చెప్దామని వచ్చాను. సార్ రావు, నాకేమి రావు. కాకపోతే మన వాళ్ళు ఆర్ శ్రీనివాసులు రావు అని పెట్టారు. ఏదైనా కానీ ఏడుకొండల స్వామి పేరు. ఈ ఉదయగిరిలోకి ఎంటర్ అవ్వగానే ఆ కొండని చూడంగానే అనిపించింది నాకు, మనిషికి కొండంత బలం అంటూ ఉంటారు. బలాన్ని కొండతో ఎందుకు పోల్చారు? ఈ కొండ అనేది మనం రోజు చూస్తున్నప్పుడు మనకిచ్చిన దేవుడిచ్చినటువంటి ప్రకృతి నుంచే బోల్డ్ అంత ఇన్స్పిరేషన్, మనకి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. పుస్తకాలు చదివే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. థామస్ ఆల్వా ఎడిసన్ గారు స్లో లెర్నర్. The teacher declared that, my dear parents, your son Thomas was not fit to sit in the class. Take him away. We failed to teach him. We tried our level best, but he was unable to catch. That's why, please take him away. Thomas' mother felt very happy. Sir, it is true. Now I will become
the teacher of my son. That Thomas Alva Edison learned many things under the lap of nature, under the lap of his mother. ఈ ప్రకృతిలో ఉదయగిరి అన్నాం. గిరి అంటే కొండ. ఈ కొండ మీద ఎన్నో మొక్కలు మొలుస్తూ ఉంటాయి. అద్భుతమైనటువంటి మొక్కలు మొలుస్తూ ఉంటాయి. వండర్ఫుల్, ఫెంటాస్టిక్, ఫ్యాబ్యులస్, ఫెంటాబ్యులస్. ఒక చిన్న అచీవ్మెంట్ జరగగానే తల ఎత్తుకు తిరుగుతాం ఆకాశంలో. ఏమీ కనపడవు మనకి బొక్కబోళ్ళ పడే వరకు. మరి ఈ కొండ మీద, ఆ కొండ ఎప్పుడు కూడా నాకు ఈ కొండ మీద మొలిచేటటువంటి ఈ మొక్కలు ప్రపంచంలో ఎక్కడా మొలవో. అందమైనటువంటి మొక్కలు, అందమైనటువంటి పూలు. ఆ కొండ ఇట్ ఈస్ డెకరేటెడ్ విత్ మల్టీ డైమెన్షనల్ అండ్ మల్టీ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్. అందుకని అది గొప్పగా ఫీల్ అవ్వదు కొండ. నా అంత వాడు లేడని విర్ర వీగదు కొండ. అదే కొండ మీద జలపాతం లాంటి వర్షం పడుతూ ఉంటే కుంగిపోదు, బాధపడదు. మరలా ఇంకా కొంత జీవనాన్ని ఇవ్వటానికి నేను ఆసరాగా ఉన్నాను అని చెప్పేసి మనందరికీ కూడా కొండంత బలవనిస్తుంది కొండ. అదే కొండ వేసవి కాలంలో ఎండను మొత్తం గ్రహించేస్తుంది. అంత ఓర్పు కలిగినటువంటిది కొండ. అదే కొండని బొరియలు తవ్వి ఎలుకలు నాశనం చేస్తూ ఉంటే బాధపడదు, వాటికి ఆశ్రయం ఇస్తుంది. ఇలాగ ఒక ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువుని కనుక మనం గమనించినట్లయితే ఆ వస్తువు మనందరికీ కూడా ఎంతో ఉపయోగాన్ని ఇస్తూ తర్వాత మనల్ని ఇదిగో ఇది నేర్చుకోండి అని చెప్తూ ఉంటుంది. అదే కొండ పక్క రెండు జీవుల్ని చూశాను ఒకసారి. ఒక దాని పేరు యాంట్, మరొక దాని పేరు గ్రాస్ హాపర్. నేను ఇంగ్లీష్ చెప్తూ ఉంటాను, ఎల్కేజీ పిల్లలకి చెప్తూ ఉంటాను, ఎంఏ ఇంగ్లీష్ వాళ్ళకి చెప్తూ ఉంటాను, జిఆర్ఈ పిల్లలకి చెప్తూ ఉంటాను, కాంపిటేటివ్ స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాను. నేను మీలాగే పల్లెటూరులో నరసరావుపేట అనే గ్రామంలో, అప్పుడు గ్రామం, అక్కడ పుట్టి ఒక సంస్కృత పాఠశాలలో తెలుగు బాగా నేర్చుకొని ఇంగ్లీష్ రాకపోవటం వల్ల నేను బోల్డెన్ అవకాశాలు కోల్పోయి తర్వాత దాని మీద ఒక పగను ఏర్పరచుకొని ఆ తర్వాత ప్యాషన్ ఏర్పరచుకొని ఈరోజు టీచర్ ఆఫ్ ఇంగ్లీష్గా నేను గత 26 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి స్టేజెస్లో ఉన్న వాళ్ళకి నేను పాఠాలు చెప్తూ ఉంటాను. ఎందుకంటే దాని మీద నాకు ముందు పగ ఏర్పడింది, ఆ పగ కాస్త ప్యాషన్గా మారిపోయింది. ఎందుకంటే ఈ ఇంగ్లీష్ వల్లనే, ఈ ఆంగ్లం వల్లనే నా జీవితం పాడైపోయింది. కాబట్టి దీన్ని ఏదో విధంగా మనం సాధించాలి అనేటటువంటి, ఇందాక మనం మొదటి సెషన్లో చెప్పుకున్నట్లు, అవునా, మన జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ముందు మనం రాసుకోవాలి మనం ఏంటి అని. అబ్రహాం లింకన్ గారు ఒకసారి చిన్న పిల్లవాడుగానే ఉంటున్నప్పుడు అందరినీ పోగు చేసి దగ్గరికి ఆయన ఒక స్టేజ్ మీద నిల్చొని he was speaking as if he were the president of America and passed by that area and he peeped into the crowd what was going on. To his surprise, may I continue in English? Yes sir. అర్థం అవుతుంది కదా? ఏ సార్ అర్థం అవుతుందా లేదా? అర్థమయ్యే వాళ్ళు చేతులు ఎత్తండి. గుడ్. భాష నేర్చుకోవడం చాలా తేలిక, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి, చెప్తాను మీకు. అండ్ అబ్రహాం లింకన్స్ ఫాదర్ పీప్డ్ ఇంటు ద క్రౌడ్ లోకి తొంగి చూశాడు. టు హిస్ సర్ప్రైజ్ హి సా హిస్ సన్ వాస్ గివింగ్ ఏ బ్యూటిఫుల్ లెక్చర్ అండ్ హిస్ ఫాదర్ లాఫ్డ్ ఎట్ హిమ్. పిచ్చివాళ్ళగా ఉన్నాడని అబ్రహాం లింకన్ ఫాదరే ఎగతాళి చేశారు. మనం ప్రెసిడెంట్ ఎలా అవుతాంరా? మనమేంటి, మన జాతి ఏంటి, మన స్తోమత ఏంటి, మన స్థాయి ఏంటి? Abraham Lincoln did not mind all these things because as a boy he didn't understand. Later what happened? After 50 years, when Abraham Lincoln got 50 years, after 50 years, maybe it is 52 or 53, I am not sure about that age. At that time he became the President of America. So during this span of time, Abraham Lincoln many a time experienced, yes, at any cost I would become the President of America.
కష్టాలు రాని, నష్టాలు రాని, తుఫాను రాని, ఏదైనా రాని, కానీ మనం అనుకున్నటువంటి ఆశని అలా రాసుకున్నప్పుడు అది నెరవేరే వరకు కూడా మనం అలాగే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అటువంటి ప్రయత్నం చేసినటువంటి అబ్రహాం లింకన్ గారు మన జీవితాన్ని ఉన్నత స్థాయిలో ఉండాలి అని అనుకుంటే, ఇందాక మన సెషన్లో చెప్తూ ఉన్నట్టు మనం అలా రాసుకుని ఉండి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగనే ఇంకో విషయం కూడా గుర్తొచ్చింది. అబ్దుల్ కలాం గారు ఒకసారి చిన్న పిల్లవారుగా ఉన్నప్పుడు ఓ చిన్న సీసాలో కిరోసిన్ పోసి ఓ చిన్న గుడ్డ మొక్క పెట్టేసి దాన్ని వెలిగించుకునే వాళ్ళం మేము చిన్నప్పుడు. దాన్ని ట్యూషన్స్కి వెళ్ళేటప్పుడు ఆ బుడ్డిని తీసుకెళ్లే వాళ్ళం మేము కూడా. అలాంటి రోజుల్లో ఆయన అట్లాంటి సీసాను పెట్టుకుని హోంవర్క్ చేసుకుంటూ ఉంటే ఎవరో బయట నుంచి పిలిచారు, ఫకీర్ అని అడిగారు. వెంటనే అబ్రహాం లింకన్ అబ్దుల్ కలాం గారు ఆ కాల్ని అటెండ్ అయ్యారు. పప్పా ఇంట్లో లేరండి అన్నారు. సరే, ఇదిగో ఈ గిఫ్ట్, మీ నాన్నగారు నాకు స్నేహితుడు, ఇదిగోండి ఈ బహుమతి తెచ్చాను, గిఫ్ట్ తీసుకొచ్చాను, తీసుకెళ్ళివు, వచ్చిన తర్వాత చెప్పు అన్నారు. అతను వెళ్ళిపోయారు. అబ్రహాం లింకన్ అబ్దుల్ కలాం గారు అలాగనే హోంవర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చారు. పాపా, మీ స్నేహితుడంట ఎవరో ఇలా గిఫ్ట్ ఇచ్చి వెళ్ళారని చెప్పారు. అప్పుడు ఆయన మన అబ్దుల్ కలాం గారిని దగ్గరికి తీసుకొని, నా జీవితంలో ఒకటి బాగా గుర్తుపెట్టుకో, మనము ఎవరి దగ్గర కూడా ఏమీ కూడా ఆశించకూడదు, తీసుకోకూడదు. ఎందుకంటే మనం ఏదైనా ఆశించి ఒక కానుక రూపంలో కానీ, ఒక బహుమతి రూపంలో కానీ ఏమైనా ఆశించి కనుక ఉచితంగా మనం తీసుకున్నట్లయితే వాళ్ళకి బానిసల్లాగా మనం పనిచేయాల్సి వస్తుంది. డోంట్ యాక్సెప్ట్ ఎనీ గిఫ్ట్ ఎట్ ఎనీ కాస్ట్. ఇఫ్ యు యాక్సెప్ట్ దట్ గిఫ్ట్, యూ హ్యావ్ టు సెల్ యువర్ సోల్ టు హిమ్. యూ విల్ బికమ్ వీక్. వన్ ఫైన్ డే I have to give the judgment in this village. ఆ గ్రామంలో ఆయన పెద్ద. సో డోంట్ యాక్సెప్ట్ గిఫ్ట్స్. ఇఫ్ యు యాక్సెప్ట్ a gift, you have to surrender yourself to that particular person. How we surrendered to the British people in those days. That's why more than 200 years British people ruled India because of this. Only because of this. జీవితంలో ఇలాంటివన్నీ కలాం లాంటి వారు, అబ్రహాం లింకన్ లాంటి వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ఇలా చెప్పడం వల్ల వాళ్ళ యొక్క క్యారెక్టర్ని, వాళ్ళ యొక్క పర్సనాలిటీని చక్కగా మలుచుకోగలిగారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కలాం గారు బహుమతిని స్వీకరించింది లేదు. ఎన్నో బహుమతులు మనకి ఇచ్చి వెళ్ళారు ఆయన, ఇంకా ఇస్తూనే ఉన్నారు. కొంతమంది డెత్ ఇన్ లైఫ్ అంటారు, మేము లైఫ్ ఇన్ డెత్ అంటారు, డెత్ ఇన్ లైఫ్ అంటారు. లైఫ్ ఇన్ డెత్ అంటే ఏంటంటే జీవితం ఉంటుంది కానీ జీవశవంలా బ్రతుకుతూ ఉంటారు కొంతమంది. డెత్ ఇన్ లైఫ్ అంటే కొంతమంది చనిపోయి జీవిస్తారు. ఆ చనిపోయి జీవించిన వాళ్ళల్లో మనకి ఎంతో మంది ఉన్నారు. ఒక స్వామి వివేకానంద గారు, అబ్దుల్ కలాం గారు, మదర్ తెరీసా, నెల్సన్ మండేలా గారు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా డెత్ ఇన్ లైఫ్, చనిపోయినా కానీ ఇంకా జీవితాలు గడుపుతూనే ఉన్నారు. మన గుండెల్లో పెట్టుకుని చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తుల్ని మనం వాళ్ళ ఇచ్చినటువంటి ఆస్తుల్ని మనం గుర్తు చేసుకుంటూ మనలో మనం ఒక ఉత్తేజాన్ని నింపుకుంటూ ఉన్నాం. ఇందాక జరిగినటువంటి ఆ కార్యక్రమంలో కలాం గారు, అలాగే అబ్రహాం లింకన్ గారు వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటూ వచ్చారు. అలాగే మేము క్లాసుల్లో ఒక చిన్న విషయం ఎప్పుడు చెప్తూ ఉంటాం. అయితే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ ఉదాహరణ నేను చెప్పడం మానేశాను క్లాసులో. ఆ సంఘటన ఏంటో చెప్తాను. ఒకసారి ఒక ఇండియన్ సాధు షికాగో వెళ్ళారు. అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేశారు. ఆయన ఒక లైబ్రరీకి వెళ్ళారు. అక్కడ ఆ లైబ్రరీకి వెళ్ళి లైబ్రరీలో ర్యాక్స్లో బుక్స్ ఉంటాయి కదండి, ఒక బుక్ తీసుకున్నారు. తీసుకొని ఆ బుక్ని తీసుకొని ఇలాగ పేజీలు అన్ని తిప్పుతున్నారు. హీ వాజ్ రన్నింగ్ ద పేజెస్ ఆన్ హిస్ ఫింగర్స్. హీ టుక్ అనదర్ బుక్. He was rolling the pages on his fingers. He kept on doing like that. Immediately that English gentleman who was sitting there rushed to that Swami. Oh my dear Swami, don't spoil the edges of the pages. Actually, what is the name of the book you like? Please tell me. It's my pleasure. I can give you. Please go and take your seat. No, my dear English gentleman, I was reading the books.
Don't say cock-and-bull stories, sir. I saw you rolling your pages on your fingers. Yes, I was reading, my dear gentleman. If you have any doubt, please ask me. Immediately that English gentleman lost his patience and asked that Swami, okay, at random he took one book. At random he opened the page. Yes, in page number 310, what was written? Come on, tell me. A Xerox copy delivered from the mouth of Swami Vivekananda. What is great? Technology is great or man is great? Man is great. Friend, technology is great or man is... That technology is discovered or invented by this investment called man. Man means that is the best investment. What a piece of creation it is. మా షేక్స్పియర్ గారు రాశారు ఒక డ్రామాలో, వాట్ ఏ పీస్ ఆఫ్ మ్యాన్ హీ ఈస్. మనిషి అనేది ఒక అద్భుతమైన కళాఖండం. మనకి రెండు మేధస్సులు ఇచ్చారు, గుడ్ బ్రెయిన్ అండ్ దట్ ఈస్ రైట్ బ్రెయిన్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్. రెండు కళ్ళు ఇచ్చారు ఈ ప్రపంచాన్ని చూసుకోమని, రెండు చెవులు ఇచ్చారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని గ్రహించమని, రెండు ముక్కులు ఇచ్చారు మంచిని తీసుకొని చెడుని వదిలిపెట్టమని, ఒక్క నోరే ఇచ్చారు జాగ్రత్తగా మాట్లాడమని. ఎందుకంటే మాటే మంత్రం అంటాం. యుద్ధాలు రావటానికైనా, యుద్ధాలు సమసిపోవటానికైనా ఒక్క మాట చాలు. ఇంపాక్ట్ లో మేము మాటలు వాడటం మొదలు పెడితే మాకంటే ఎవరూ మాట్లాడలేరు. మీరు సినిమాలు చూసి బోల్డ్ నేర్చుకుంటారు, కత్తి వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరు ఓడలేడంటారు. సినిమా డైలాగులన్నీ కూడా మన భగవద్గీత, రామాయణం, బైబిల్, ఖురాన్లో నుంచి తీసుకున్నటువంటివేనండి. మాట్లాడటం మొదలు పెడితే మానవుడు అద్భుతాలు సృష్టించగలరు. ఈరోజు మనం ఉదయాన్నే టీవీ పెట్టగానే ఎంతో మంది పర్సనాలిటీ డెవలప్మెంట్ అని మన భారతదేశాన్ని, మన ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం ఎంతో మంది 4 మంచి మాటలతో ఉదయాన్నే మొదలు పెడుతూ ఉన్నారు. అందుకని ఈ మంచి మాట అనేటటువంటిది భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ఆస్తి, ఇన్వెస్ట్మెంట్. అవునా కాదండి? కాబట్టి టెక్నాలజీ గొప్పదా లేకుంటే ఈ మనిషి గొప్పవాడా అని కనుక ఎవరైనా యుద్ధానికి వస్తే మనం చెప్పగలిగినటువంటి చిరు సమాధానం ఏంటంటే ఈ మనిషే గొప్పవాడని అన్నాం. అలాగే మనకు తెలుగు సినిమాల్లో కూడా పోవడం మానవుడే మహనీయుడు. ఈ మనిషి తలుచుకుంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు, చంద్రమండలాన్ని చూసొచ్చారు. అర్థమైందా? అంచేత మానవుడు చాలా గొప్పవాడు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు మన దగ్గర ఉన్నాయి. అలాగే ఈరోజు ఈ సెషన్లో ఇందాక మాట్లాడిన ఈ ముగ్గురు పిల్లల్లో అమ్మ, నాన్న, ప్రతి మాటకి ముందు అమ్మ, ప్రతి మాటకి చివరి నాన్న. ఈ మాటలు విన్నప్పుడు ఈ మధ్య ఒక చిన్న సంఘటన జరిగిందండి. నాకు అకౌంట్ ఉన్నటువంటి ఒక ఎస్బీఐ బ్యాంకులోకి వెళ్తే నా పక్కనే ఒక 46 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆవిడ తన పవిటని ఒంటి నిండా ఇలా కప్పేసుకొని చాలా ఒత్తిగా కూర్చోంది. ఆ పక్కనే దాదాపుగా 6 అడుగులు ఉంటాడు మనిషి. అరే ఆవిడ కొడుకు మన ఉదయగిరి కొండలా ఉంటాడు, హైట్, వెయిట్ అంత ఉన్నాడు. చూశాను. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎవరికి వినిపించడం లేదు, నాకు తప్పితే. ఎందుకంటే ప్రక్కనే కూర్చున్నాను కదా. ఆవిడ అంటుంది ఆ కురవాడితో, వాళ్ళ అబ్బాయితో, అరే చేతుల నిండా గట్టిగా పట్టేసుకుంది, చీర మూసేసుకుంది చేతుల నిండా, చేతులు కూడా కనిపించడం లేదు. అరే నాన్న, కాదురా, నా మాట వినరా, నాన్న వచ్చిన తర్వాత కొందాంరా. అదే లేదు, క్లాసులో అందరికి ఉన్నాయి, నేను వెళ్ళను రేపటి నుంచి కాలేజీకి. నాకు సంబంధం లేదు, నాకు కావాల్సిందే పైకా. ఇస్తావా, వెళ్ళిపోమంటావా? హీ వాజ్ రేజింగ్ హిజ్ వాల్యూమ్. ఆవిడ మాత్రం సరేలేరా. వెళ్ళిపోయి ఆవిడ ఒక కౌంటర్లోకి వెళ్ళింది. ఏంటా చేతులు మూసుకొని ఉంది, ఏమిటా మొత్తం కూడా ఒళ్ళంతా కప్పుకొని ఉందని అనుకున్నాను. అక్కడికి వెళ్ళి మూట విప్పి గోల్డ్ లోన్ పెడుతుంది ఆవిడ. ఎందుకని అంటే పిల్లవాడికి
బైక్ కావాలి, ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు. ఆ బైక్ కూడా వాడంత పొడవు ఉంటుందంటారు. ఆ బైక్ పేరు కూడా ఏదో చెప్పారు, నాకు నోరు కూడా తిరగలేదు. అదిగో చూసారా, కరిష్మానో చరిష్మానో, అంత పెద్ద బైక్. ఆ బైక్ మీద వాడు కూర్చొని ఇప్పుడు బండి నడపాలి. అవునా బాబు, మాకు సిటీలో అలాంటి కొడుకులు ఉన్నారు నాన్న. ఎవరైతే వెళ్ళిపోతే నాకెందుకని ఆ కుర్రవాడు మంచి చెప్పబోతుంటే తల్లి కొడుకు మరలా ఏమైనా చేసుకుంటాడో అనే భయంతోనూ, మరలా ఈ నలుగురు ఈ ప్రపంచం వీడు పెద్దగా మాట్లాడుతున్నారు మన గురించి ఏమైనా చెడుగా అనుకుంటారేమని ఆవిడ సంస్కారంతో వాడిని ఎలాగైనా సరే నోరు మోపించాలని బైక్ కొనిపించేసి. కానీ కొన్ని రోజుల తర్వాత ఇది నిన్న మొన్న జరిగిన విషయం కాదు. కొడుకే కనిపించకుండా పోయాడు. అవసరమా అండి వాడికి బైక్? మనమే పాడు చేస్తున్నాం పిల్లల్ని. మాట వినకపోతే సామవేద దండోపాయాలు ఉన్నాయి మన దగ్గర. అంటే మేమేమనుకున్నామంటే అప్పు అంత ఐరావతం అంటే ఐరావతం మనం అనుకున్నది, ఓ ఇవిడ బాగా దట్టంగా ఉంటుంది కదా అని అనుకున్నాం. తెలియని రోజుల్లో వైట్ ఎలిఫెంట్ అంటే భరించలేని వస్తువు. ఇంద్రుడి దగ్గర మాత్రమే ఉంటుంది ఐరావతం. నువ్వు నేను ఒక్కసారి ఇంద్రుడిని అయ్యా ఒక్కసారి ఐరావతం ఇస్తారా అని అనాలి చాలు, వెంటనే వాలిపోతుంది. భరించగలవా? తిరిగి మరలా అక్కడికే వెళ్తుంది. వైట్ ఎలిఫెంట్ అంటే భరించలేనటువంటి వస్తువు. ఇప్పుడు ఈ కొడుకు ఆ అమ్మకి భరించలేనటువంటి వస్తువు వైట్ ఎలిఫెంట్. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఉన్న ప్రతి పిల్లలు కూడా, ప్రతి తల్లిదండ్రులు కూడా, మాలాంటి తల్లిదండ్రులు, విద్యార్థులు, టీచర్స్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి తాహత లేనటువంటి వాటిని పులిని చూసి వాతలు పెట్టుకోకూడదు. వాడికి ఇప్పుడు బైక్ అవసరం లేదు, వాడు వైట్ ఎలిఫెంట్ గా మారిపోయాడు. భరించలేనటువంటి వస్తువు అంటాం వైట్ ఎలిఫెంట్ అంటే. అర్థమైందండి? ఏ ఎలిఫెంట్ అయ్యాడు? వైట్ ఎలిఫెంట్ అయ్యాడు ఆ కుర్రవాడు. అందుకని ఇట్లాంటి ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఇలాంటి పిల్లలు ఉన్నటువంటి ఈ సందర్భంలో ఉదయగిరిలో ఈ మార్నింగ్ ఉదయాన్నే ఈ ముగ్గురు ఎంత చక్కగా మాట్లాడారంటే వీళ్ళకి మించినటువంటి గొప్ప ఇంపాక్ట్ ప్రోగ్రామ్ లో వీళ్ళే చాలా గొప్పగా మాట్లాడారేమో అనిపించినట్టు విధంగా మాట్లాడారు. ఎందుకంటే ఆ పిల్లవాడి యొక్క బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది. కార్తీక్ గారు అద్భుతమైన ఆ బాడీ లాంగ్వేజ్ నేను కానీ మీరు కానీ నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. కానీ 2 రోజుల్లో మా గురువు గారు అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే తలపెట్టిన యజ్ఞం చక్కగా సఫలీకృతం అవుతుంది. ఎందుకంటే మనసుతో చేస్తాం కాదు, ఆకలితో చేస్తాం. మా కడుపులో నిండటం కోసం కాదు. మేము నేర్చుకున్నటువంటి పాఠాలని మా గురువులు మాకు ఇచ్చినటువంటిది మరలా ఈ సమాజానికి తిరిగి ఇచ్చేయాలి. అది మా గంపా నాగేశ్వరరావు గారు మా అందరికీ కూడా నేర్పి ఎక్కడో పడి ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా, అవునా, ఆయన ఒక అయస్కాంతం లాంటి వారు. ఎక్కడెక్కడో పడి ఉన్న మాలాంటి వాళ్ళందరూ ప్రతి సంవత్సరం కొత్త వాళ్ళందరినీ కూడా తీసుకొస్తూ ఉంటారు ఆయన. ఎందుకంటే అది అయస్కాంతం, ఆ ఇనువులన్నీ వచ్చి దానికే అంటుకుంటాయి, ఆ గంపలోనే పడతాయి. ఎందుకంటే ఆ గంప చాలా అద్భుతమైనటువంటి గంప అండి. ఆ గంపలో నేను ఉండాలని ఎన్నోసార్లు ఇట్లాంటి ఇదే స్టేజ్ మీద చెప్తూ వచ్చాను. అది ఎందుకంటే చెప్పకపోతే నా మనసు ఊరుకోదు. ఆ గంపలో ఉండాలని కొన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేశాను. మీరు అన్నారు ఇందాక రాసుకోవాలి అని, అలా రాసుకునే ఉన్నా నేను. ఏదో ఒక రోజు తప్పనిసరిగా అప్పుడు మా గురువు గారు పట్టాభి గారు ఏజెన్సీ ఏరియాలో సారు నేను ఇద్దరం కలిసి ఒకరోజు 1500 మంది పిల్లలకి ఇంగ్లీష్ నేర్పాలి. అక్కడికి వెళ్ళినప్పుడు మీ ప్రిన్సిపాల్ గారు కూడా ఇందాక చెప్తున్నారు, మా పిల్లలు ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళు అండి అని. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు 1 గంట ఇస్తామండి, వీళ్ళకి తెలుగు కూడా సరిగా రాదు, కాబట్టి ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది, దాని గురించి కొంచెం చెప్పి వెళ్ళిపోండి అన్నారు. అంతే, మొదలు పెట్టారు. ఒక అరగంట అయిన తర్వాత చిన్న చీటీ వచ్చింది, మీరు ఇక్కడ ఒక 5 రోజులు ఉండాల్సి వస్తుంది, ఉండగలరా అన్నారు. నేను లగేజ్ తీసుకునే వచ్చాను, పర్లేదు వెళ్ళండి అన్నారు. ఎందుకంటే నాకు తెలుసు ఐ ఆమ్ నాట్ వాట్ ఐ ఆమ్. ఆంగ్ల భాషను నేర్చుకోవటము చాలా సులభమైనది, కష్టమైంది కాదు. సులభతరం చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న పదం నేర్చేసుకున్నారు, వైట్ ఎలిఫెంట్ అంటే ఏంటో. అదే వైట్ ఎలిఫెంట్ దగ్గర సబ్జెక్ట్ డివేట్ అవ్వకుండా అదే వైట్ తీసుకొని ఇంకొక 3 పదాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఉదయం లేస్తే సాయంత్రం వరకు నేను, మీరు, ప్రతి ఒక్కరూ అబద్ధాలు ఆడుతూనే ఉంటాం. వీఆర్ బండిల్ ఆఫ్ లయర్స్. ఒక్కోసారి ఆ అబద్ధం హానికర
హానికరమైన అబద్ధం అవుతుంది, ఒక్కోసారి హానికరము కాని అబద్ధం అవుతుంది. అశ్వత్థామ హతకుంజర, ధర్మరాజు చేత అబద్ధం ఆడించారు. ధర్మరాజు he was not willing to lie, unwillingly he was made to lie. He was made to lie. అబద్ధం ఆడించారు. అది హానికరం కాదు ధర్మరాజా, ధర్మాన్ని స్థాపించడానికి అని మన ఈ కృష్ణ భగవాను చెప్తే అప్పటికీ కూడా ఆయన గ్రహించకుండా, అంటే గ్రహించడం కాదు, ఆయన అమ్మో ఈ అబద్ధం ఆడితే నాలో ఉన్నటువంటి ఈ ధర్మం పోతుందేమో అనేటటువంటి ఒక భీతి, ఒక భయం ఏర్పడింది. కానీ ఆడారు. అటువంటి అబద్ధాలని వైట్ లై అంటారు. ఏ లై అండి? వైట్ లై. ఓ పిల్లవాడు ఒకసారి మా అపార్ట్మెంట్లో బాగా లేట్గా వచ్చాడు ఇంటికి. వాళ్ళ నాన్నగారు తలుపు తీశారు. అంటే నేను కూడా లేట్గా వచ్చాను రోజు. నేను ఏదో ఫంక్షన్కి వెళ్ళి లేట్గా వస్తున్నాను, వాళ్ళ కాన్వర్జేషన్ విన్నాను. వెళ్ళుకొట్టగానే వాళ్ళ నాన్నగారు తలుపు తీశారు. ఏంట్రా ఇంత లేట్ అయింది, నువ్వు రావాల్సింది 8 గంటలకు కదా, ఇప్పుడు ఎంత అయింది? దాదాపు 1 గంట అవుతుంది, ఏంటి లేట్ అయిందంటే, డాడీ నేను ట్యూషన్కి వెళ్ళొస్తూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు సరిగా వాడికి షర్టు ప్యాంటు కూడా లేదు, బాగా ఏడుస్తూ ఒక మూల కూర్చొని ఉన్నాడు పేవ్మెంట్ మీద. నేను మన వెంకటరావు గారు అబ్బాయి ఇద్దరం కూడా ఏంటని పలకరిస్తే వాడు తప్పిపోయాడంట. వాడిని తీసుకొని వెళ్ళి అనాథాశ్రమంలో జాయిన్ చేసి అవునా వాడికి మా పాకెట్ మనీలో ఉన్న డబ్బులు కూడా ఇచ్చి వచ్చేటప్పుడు ఏంటంటే బాగానే చెప్పాడు, మెయింటైన్ చేశారు అక్కడ చెప్పి లేట్ అండ్ రెడీ అని. ఇది ఏ అబద్ధం? ఇది వైట్ లయ్యా? కాదండి, ఇది దుర్మార్గమైనటువంటి అబద్ధం కదా. ఇటువంటి అబద్ధాలు ఆడకూడదు, కానీ హానికరము కాని అబద్ధం ఆడొచ్చు. ఆ హానికరము కాని అబద్ధాన్ని వైట్ లై అంటారు. ఏ లై అండి? వైట్ ఎలిఫెంట్ నేర్చుకున్నారు, వైట్ లై నేర్చుకున్నారు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చదువుకుంటున్నారు అని అడిగితే ప్రతి ఒక్కరు ఏం చెప్తామంటే ఉద్యోగం కోసం అంటారు. చదువు ఉద్యోగం కోసం కాదు అని చెప్పినా ఎవరు సహించుకోలేదు. మనం చదువుకుంటుంది జ్ఞానాన్ని పెంచుకొని మన యొక్క అనుభవంతో మన జీవితాన్ని సరిదిద్దుకోవడం. అంతేగాని బీటెక్ చదవంగానే బయటకు వెళ్ళగానే మనకు ఉద్యోగాలు ఎవరు కూడా పిలిచి ఇవ్వరు. ఇస్తున్నారా? మొన్న విజయవాడలో ఒక కాలేజీలో ఆఫ్ క్యాంపస్ సెలక్షన్స్ జరిగితే 3000 మంది అటెండ్ అయ్యారు, ఒక్కరిని ఎన్నుకున్నారు. 3000 మంది ఏంటి, ఒక్కరిని ఎన్నుకోవడం ఏంటి అని అడిగితే ఆ బోర్డు వాళ్ళు చెప్పారు, దిస్ గర్ల్ హ్యాస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. వాట్ డస్ ఇట్ మీన్? 2999 people don't have communication skills. But his aggregate is just 60%. Many students attended who had secured 70 to 80% of marks percentage in their degree, in their BTech. But they were not recruited, they were not selected, they were not absorbed. Why? Where lies the real lacunae? Where lies the real fault? Where lies the real mistake? The real mistake lies in our brought up. మనం చదువుకునేది ఉద్యోగాలు చెప్పించుకోవటానికి, అందుకే ఈ ర్యాట్ రేస్ మొదలు పెట్టాం. మార్క్స్ ఎవరికి బాగా వస్తే వాళ్ళే గొప్పవాడు అనుకుంటున్నాం. ఈ ర్యాట్ రేస్ లో మన యొక్క జ్ఞానాన్ని కోల్పోతూ ఉన్నాం. Because we are attracted by just the percentages. No, you must need aptitude test at the same time aptitude test. ఆ యాటిట్యూడ్ టెస్ట్ లో చాలా మంది వెనకబడిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి భయం లేకుండా మాట్లాడగలిగే శక్తి వాళ్ళకి రావాలి. మరి ఈ రోజున 2 రోజుల ప్రోగ్రామ్కే ఎవరు వస్తారు అంటే ఒక అబ్బాయి చక్కగా మెట్లకి వచ్చాడు, ఇంకొక అబ్బాయి గోడ దూకొచ్చాడు, ఎగిరొచ్చాడు. దూకు కాదు, గోడ మీద ఎగిరొచ్చాడు. వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్ళాడు. అవకాశాలని మనం గ్రాప్ చేసుకోవాలి. ఎవరు అవకాశాలను ఇవ్వరు. ఆ కుర్రవాడిని చూస్తే అనిపించింది, ఓ అవకాశాన్ని తీసుకోలేదు, లాక్కున్నాడు. అమ్మో ఇంకెవరన్నా ముందుకు వస్తారేమని. ఆ కుర్రోడు కదా ముందు వచ్చింది. ముందు అతను మాట్లాడారా? ముందు ఎగిరొచ్చి వ్యక్తి మాట్లాడారా? ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ ఏమైనా దొరుకుతుందా అండి మనకి?
నేను మాట్లాడాలని చెప్పేసి ఎక్కిరి దూకొచ్చాడు ఇక్కడికి. వీడండి హీరో అంటే. ఆ హీరోని గోడలు దూకాలంటే కింద బోల్డ్ అంత సెక్యూరిటీ ఉండాలి. అప్పుడు మాత్రం ఆయన అప్పుడు గోడ దూకినట్టు చూపిస్తారు, లేదా అక్కడ ఏమి ఉండదు. ఊరికి అట్లా అంటాడు. మనకి గ్రాఫిక్స్ లో ఆయన ఎక్కడి నుంచో దూకినట్టు బాహుబలి. దిస్ బాయ్, ఈ పిల్లవాడు దూకొచ్చాడు. పుస్తకాల్లో ఉన్నాయి, ప్రతి వాళ్ళు చెప్తూ ఉంటాం, అదే ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటే బోర్ కొడుతుంది పిల్లలకి. మా గురువు గారు ఒకటే చెప్పారు, శ్రీనివాస్ గారు మీరు మళ్ళీ వస్తున్నారు, మీరు టాపిక్ మార్చుకోవాలి. తప్పకుండా సార్, మీరు డ్రెస్ కోడ్ మార్చుకోవాలన్నారు. నాకు ఇక్కడి నుంచి చెప్పుకొచ్చారు ఆయన. అక్కడి నుంచి నేను ప్రతి మాటని కూడా శిరస్సు వహించి చేస్తూనే ఉన్నారు. నా పిల్లలు కూడా నేనేం చెప్తే చెప్తారు, గుట్టిగా నమ్మేస్తారు టీచర్ని. అది కావాలి. వచ్చినప్పుడు ప్రశ్నించాలి. ఇందాక ప్రశ్నించాడు చక్కగా, అద్భుతమైన ప్రశ్న వేశాడు. అరిస్టాటిల్ గారు, ప్లేటో గారు చెప్పారు, టీచింగ్ అనేది ఇట్ షుడ్ బి ఇన్ ఏ డైలాగ్ ఫార్మ్, నాట్ వన్ సైడెడ్, నాట్ వన్ వే ట్రాఫిక్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఏ టూ వే ట్రాఫిక్, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఏ రియల్ క్లాస్ రూమ్. అంతేగాని క్లాస్ లో మాస్టర్ల పాఠం చెప్తూ ఉంటే యు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు లిసన్ టు దెమ్. కానీ ఎవరైనా వచ్చి చెప్పండిరా అంటే వెంటనే అరే నువ్వు వెళ్ళరా సార్, వీడు చెప్తాడు సార్. యు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్స్ క్వాలిటీస్, అదర్స్ గ్రేట్నెస్. వాడు బాగా ఆత్మవిశ్వాసాన్ని మనం నింపుకోవాలి. మనం ఇంకొక 10 మందికి దారి చూపించేటట్లు ఉండాలి. వీడు చెప్తాడని నెట్టాడు, కనీసం అంతవరకు బాగుంది, అంతవరకు కూడా మనం సంతోషించాలి. ఎవరు లేరు అలా, ఎందుకంటే వీడు చెప్తారు అన్నాడు, అంతవరకైనా మనం పాజిటివ్ గా ఆలోచిస్తే అదే మన పాజిటివ్ పర్సనాలిటీ. అందుకని ఈ రోజు ఈ టాపిక్ లో ఈ కుర్రవాడు చేసినటువంటి విన్యాసాలు చూసినప్పుడు అద్భుతంగా ఒక సీజన్డ్ పర్సనాలిటీ అండి. ఏ పర్సనాలిటీ? సీజన్డ్ పర్సనాలిటీ. ఇప్పుడు ఏ సీజన్ నడుస్తుందండి మనకి? వింటర్ సీజన్. సీజన్ స్పెల్లింగ్ మనందరికి తెలుసు. ఆ సీజన్ లో చివరి ఈడి అనే ఒక 2 ఆంగ్ల అక్షరాల్ని మరలా కలిపితే సీజన్డ్ అవుతుంది. సీజన్డ్ అంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆ సీజన్డ్ పర్సనాలిటీని ఆ చిన్న వామనుడిని చూస్తే అద్భుతంగా ఉన్నది అనిపించింది రా. నా ఈ టాపిక్ లో ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఇందాక ఆ కొండ పక్కనే ఒక చీమ, అలాగనే ఒక గ్రాస్ హాపర్ అంటారు దాన్ని. గ్రాస్ హాపర్ అంటే మిడత, దాని గొల్లపామ. ఎంతమందికి తెలుసు ఆ స్టోరీ? ద యాంట్ అండ్ ద గ్రాస్ హాపర్. వెరీ గుడ్, ఒకరు చేయట్టారు. ఇంకా గుడ్, ఆయనకి అందరూ క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే మొన్న ఒక క్లాస్లో, నా క్లాస్లో నేను కొత్త సంవత్సరంలో ఒక పావుగంట స్టోరీ, మోరల్ స్టోరీనో, మోటివేషనల్ స్టోరీనో, సైంటిఫిక్ స్టోరీనో, డిటెక్టివ్ స్టోరీ, ఏదో ఒక స్టోరీ రీడ్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పాను. ఆ కథలో ఈ కథ ఒకటి, ద యాంట్ అండ్ ద గ్రాస్ హాపర్. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం. ఈ కథని నేను ఇంగ్లీష్లో చెప్తాను, మీరు కనుక నన్ను అనుమతిస్తే మీకు అర్థమయ్యే రీతిలో. మే ఐ? మే ఐ? ఐ కెన్. మే ఐ? వెరీ గుడ్, లిసన్ టు మీ. వన్స్ దేర్ లివ్డ్ an ant. మా మాస్టర్ చెప్తూ ఉండేవారు, రే వర్క్ లైక్ ఎన్ యాంట్ అన్నాడు. వర్క్ లైక్ ఎన్ యాంట్ అన్నాడు, అర్థం కాల. తర్వాత కథ చెప్పాడు. వన్ డే an ant was very busy in collecting its food. With that micro eyes, collecting its food, later going back, dropping the food in its granary. But whereas the grasshopper, by the side of the ant, looking at the beautiful scenery, bewildering scenery, bewitching scenery, fantastic scenery, fabulous scenery, fantabulous scenery, అద్భుతమైనటువంటి ఆ ప్రకృతిని చూసి grasshopper was singing a song. Grasshopper was enjoying the beauty, no bounds to its happiness. That grasshopper, looking this hard-working ant, started mocking at the ant, smiling at the ant. కనుల విందుగా ఉన్నది. Come on, come along with me, sing along with me, dance along with me, look at the beautiful flowers, dancing in the soft breeze, tossing their heads hither and thither, and butterflies are also singing.
butterfly also humming sound, melodious song, mellifluous song, sonorous song, melodious అంటే మనందరికీ తెలుసు స్వీట్, mellifluous అంటే కూడా అదే అర్థం అండి స్వీట్. అటువంటి తీయటి పాటలు వస్తూ ఉన్నాయి. ఓ పిచ్చి చీమ వచ్చి నాలాగా అనుభవించు ఆనందించు అని చెప్తే, బట్ ఎట్ దట్ టైం ద యాంట్ ఈజ్ డెఫ్, ద యాంట్ ఈజ్ బ్లైండ్, ద యాంట్ ఈజ్ డంబ్. ఆ సమయంలో ఆ చీమకి ఏమీ కనిపించడం లేదు. అర్జునుడికి పక్షి యొక్క కన్ను ఎలా కనిపించిందో ఈ చీమకి కూడా తనకి కావలసిన ఆహారం ఎక్కడుందో అని వెతుక్కుంటూ వెళ్తుంది. దొరకగానే తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తూ ఉంది. అండ్ యాంట్ ఇన్ దట్ స్టోరీ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్. ఇండస్ట్రియస్ యాంట్ అంటాం దాన్ని, ఇండస్ట్రియస్ యాంట్ అంటాం. ఇప్పుడు మీ ఉదయగిరిలో ఇండస్ట్రీస్ ఉన్నాయా అని అడుగుతాం. ఇండస్ట్రీ అంటే బాగా కష్టపడే వ్యక్తి అని అర్థం. ఆ ఇండస్ట్రియస్ యాంట్ ని చూసి గ్రాస్ హాపర్ అవునా ఎగతాళి చేస్తూ మొదలు పెట్టేసింది. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే వాళ్ళిద్దరూ ఆ టైంలో స్ప్రింగ్ సీజన్, అది ఏ సీజన్ అండి? స్ప్రింగ్ సీజన్. ఇన్ ద స్ప్రింగ్ సీజన్ నేచర్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ టు లుక్ ఎట్. రియల్లీ దట్ ఈస్ ఎ ఫీస్ట్ టు అవర్ ఐస్. డిఫరెంట్ బర్డ్స్ మేకింగ్ హమ్మింగ్ సౌండ్స్, రియల్లీ ఎ ఫీస్ట్ టు అవర్ ఇయర్ డ్రమ్స్. But ant is completely deaf, completely blind. But whereas the grasshopper enjoying the beauty. ఆ స్ప్రింగ్ సీజన్ అయిపోయింది. ఆ తర్వాత వర్షాకాలం వచ్చింది. అప్పుడు యాంట్ బయటికి రాలేదు. ఎందుకంటే ఇక మరలా ఇంకొక 3 నెలల వరకు బయటికి రాక్కర్లేదు. 3 నెలలకి సరిపోను తన ఆహారాన్ని మొత్తం కూడా సేవ్ చేసుకుంది. ఇక రైనీ సీజన్ రాగానే దెన్ గ్రాస్హాపర్ felt very unhappy because that is rainy season. Rainy days entered to grasshopper. What days? Rainy days. కష్టకాలం మొదలైంది. Now the ant is in happy days. దాన్ని మనం పామీ డేస్ అంటాం. మనందరికీ కూడా చేయి చూసి జాతకాలు చెప్తూ ఉంటారు. దీన్ని పామ్ అంటారు. ఏమంటారు చెప్పండి? పామ్ అంటే ఇదే కదండి. పామీ డేస్ అంటే హ్యాపీ డేస్ అని అర్థం. Now the ant is in happy days and sitting in its room, lying on its bed, looking at the top of the roof, putting its 2 hands over its head and putting its right leg over the left leg and moving its 2 legs and recollecting, remembering, revising the beauty of spring season, the melodious songs of spring season. ఇప్పుడు అవి చీమ ఆనందిస్తూ ఉంది వాటిని గుర్తు చేసుకొని. అంటే ఆ సమయంలో కష్టపడింది, ఇప్పుడు ఆనందపడుతూ ఉంది. కాబట్టి మనం ఇప్పుడు కనుక కష్టపడితే ఆ తర్వాత ఏమొస్తుందండి? ఆనందం వస్తుందని కనుక ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇఫ్ యు కమ్ ఫ్రమ్ తెలుగు మీడియం, నథింగ్ రాంగ్, ఇట్ ఈస్ నాట్ ఏ క్రైమ్ రైటింగ్ ఇంపోజిషన్. ఐ రోట్ మెనీ స్టోరీస్ నెంబర్ ఆఫ్ టైమ్స్. టుడే ఐ am able to speak any story and all stories are at my fingertips. Read. Reading makes a man perfect. There are some books to be read. There are some books to be swallowed. There are some books to be chewed and digested. నమిలి వాటిని మనం జీర్ణం చేసుకోవాలి. అందుకని పుస్తక పఠనం ద్వారా ఇలాంటి కథలు రోజు ఒకటి చదివితే మీకు యాటిట్యూడ్, మంచి యాటిట్యూడ్ వస్తుంది. లాంగ్వేజ్ మీద గ్రిప్ వస్తుంది. ఎప్పుడైతే మీకు లాంగ్వేజ్ మీద గ్రిప్ వస్తుందో మీరు చదువుకున్నటువంటి ఆ 70%, 80%, 60% తో పాటు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉన్నట్లయితే మీ అందరికీ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో మీరు ఉత్తీర్ణులు అవడానికి ఒక దోహదం ఏర్పడుతుంది. మనకు అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో తెలిసిన విషయం ఏంటంటే క్యాంపస్ లోకి ఎవరైనా వస్తున్నారని తెలియగానే ఆల్ ఆఫ్ ఏ సడన్ ప్రతి స్టూడెంట్ అనుకుంటాడు, ఓ ఐ డోంట్ హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని. అప్పుడు రియలైజ్ అయ్యి పరిగెత్తుకుంటూ హెచ్ఓడి దగ్గరకో లేదా మన ప్లేస్మెంట్ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ క్లాసులు పెట్టించండి అని అప్పుడు మొదలు పెడతారు. కానీ యాంట్ ఎప్పుడు మొదలు పెట్టిందండి? రాబోయే కష్టాన్ని ముందుగానే ఊహించి తన 3 నెలలు కూడా కష్టపడింది. ఆ కష్టజీవి ఈరోజు సుఖంగా ఉండగలుగుతుంది. అటుకని ఈ కథలో మనం ఆ విషయాన్ని నేర్చుకుని మన యాటిట్యూడ్ ని మార్చుకోవచ్చు అనేది నా నమ్మకం. అలాగే ఈ యాటిట్యూడ్ గురించి చెప్తూ మా మాస్టర్ చెప్పారు, వర్క్ లైక్ ఎన్ యాంట్ అన్నారు. ఇంకోటి కూడా చెప్పాడు, రే స్టార్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లైక్ ఎన్ ఈగల్. Start the second innings like an eagle. We know eagle. What is the lifespan of an eagle? 40 years.
బట్ ఆఫ్టర్ 40 years ఈగల్ కెనాట్ ఫ్లై యాజ్ ఇట్ కుడ్. అది ఎగరలేదు. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత వయసు మీద పడిపోయి తన రెక్కలన్నీ కూడా బరువెక్కిపోయి తన ముక్కు మొత్తం కూడా షార్ప్ గా ఉన్నటువంటి తన ముక్కు కూడా పూర్తిగా వంగిపోయి ముసలి రూపు వచ్చేసి ఇక నేను ఎగరలేను అనుకున్నటువంటి ఆ ఈగల్ ఒక ఉదయగిరి కొండ లాంటి ఒక పెద్ద కొండ చూసుకొని ఆ కొండ మీద కూర్చొని ఎవరికి కనపడకుండా ఒక 30 రోజులు ఒక 30 దినాలు ఎవరికి కనపడకుండా ఒక ఎక్సర్సైజ్ చేస్తుంది. ఇట్ అండర్ గోస్ సివియర్ పెయిన్. ఇట్ స్టార్ట్స్ peeling out its heavy feathers on its body. Later it starts beating the wall of the hill with its bent nose till it breaks into pieces. Now it is in blood pool. రక్తపు మడుగులో ఉండిపోతుంది. ఆ 30 దినాలు గజ 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 వణికిపోతూ ఉంటుంది. బాధను భరిస్తుంది. మనకి జన్మనిచ్చేటప్పుడు మన తల్లి ఎంత బాధపడుతుందో అది ఎవరు కూడా ఊహించుకోలేనటువంటిది, మాటలకు కూడా అందనటువంటి అనుభవాన్ని. అలాగనే ఈగల్ 30 దినాలు అలాగే ఓర్చుకొని 30 దినాల తర్వాత అగైన్ ఇట్ గెట్స్ న్యూ ఫెదర్స్, న్యూ బీక్, షార్ప్ బీక్, కైట్ నోస్. After getting kite nose, after getting new feathers, and this eagle starts flying into the sky. Generally, where does an eagle flies? Where does an eagle fly? An eagle flies just below the roof of the sky. Just below the roof of the sky. What does it mean? It flies very high into the sky. ఆకాశంలో ఎక్కడో ఎగురుతూ ఉంటుంది, అంత ఎత్తు ఎగురుతూ ఉంటుంది. అందుకే అబ్దుల్ కలాం గారు చెప్తూ ఉంటారు, వర్షం వచ్చినప్పుడు మిగతా పక్షులన్నీ కూడా ఆశ్రయాన్ని కోరుకుంటాయి, కానీ ఈగల్ మాత్రము ఇట్ ఫ్లైస్ అబౌవ్ ద క్లౌడ్స్. ఇట్ ఫ్లైస్ అబౌవ్ ద క్లౌడ్స్. ఇట్ ఎస్కేప్స్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్ because it can solve the problem. What is the problem? Rain. But all birds like you and me take shelter. But whereas eagle cannot take shelter, it overcomes the problem. How? By flying above the clouds. క్లౌడ్స్ కి పైన ఎగిరినప్పుడు ఇక వర్షం పడదు కదండి. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఒక చీమ, ఒక గ్రాస్ హాపర్, ఒక ఈగల్, ఇవన్నీ దేవుడు మనందరి కోసం సృష్టించాడు, వాటి కోసం కాదు. కాబట్టి ఈగల్ నుంచి కూడా ఒక మంచి కథను నేర్చుకొని మన యాటిట్యూడ్ని, మన పర్సనాలిటీని మార్చుకోవచ్చు కదండి. కాబట్టి స్టార్ట్ యువర్ జర్నీ లైక్ an eagle, దట్ ఈస్ ఏ సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్తూ ఉంటారు. కానీ యాటిట్యూడ్ నేర్చుకోవాలంటే మనం పుస్తకాలే చదవక్కర్లేదు, మన చుట్టూ ఉన్నటువంటి విషయాలు కనుక మనం చూసినట్లయితే అది కూడా నేర్చుకోవచ్చు, ఇలాంటి విషయాలు. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మొత్తం కూడా అబ్దుల్ కలాం గారికి ఉన్న బిరుదు ఏంటి చెప్పండి? ఎస్, గట్టిగా చెప్పండి, గట్టిగా. ఒక్క స్టూడెంట్ ఇక్కడికి రండి, ఎందుకంటే అందరూ వస్తారని. రేవంత్ సాయి కొప్పాల. ఎస్, నా పేరు ఆర్ శ్రీనివాసరావు, సర్నేమ్తో సహా చెప్పాను. మీ పేరు కూడా చెప్పండి. కొప్పాల ఇస్ సర్. ఓకే, కే. ఓకే, వెరీ గుడ్, రైట్. అబ్దుల్ కలాం గారికి ఉన్న పేరు ఏంటి చెప్పండి? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. గట్టిగా చెప్పండి. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇంకా గట్టిగా చెప్పండి. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. చెప్పే దాంట్లో మిసైల్ లేదు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇంకా కొంచెం మిస్ అయినట్టుంది కదా. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే మిసైల్ లేదంటే మన గొంతు ఎక్కటం కాదు కదా, ఆ వర్డ్కి ఇవ్వాల్సినటువంటి వెయిటేజ్. అబ్దుల్ కలాం గారు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆ మ్యాన్ అని ఉంది చూసారా, ఆ మ్యాన్ అనేటటువంటి ఒక్క పదాన్ని తీసుకొని మనం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అబ్దుల్ కలాం గారు అన్నారు. ఇప్పుడు రేవంత్ చేత అలాంటి మనుషులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని చెప్పిస్తాను. రేవంత్, నేను చెప్పినట్టు చెప్పు, అలాగే ఎదురు చూస్తూ చెప్పు. మ్యాన్ 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 ఏ మ్యాన్ ఏ మ్యాన్ ఏ మ్యాన్ ఏ మ్యాన్ ఏ మ్యాన్ ఏ మ్యాన్. ఏంటి మేకలా కలుస్తున్నారనే
బ్రదర్, నవ్వుకునేవాడు నవ్వుకొని అదే సో వాట్, ఏడ్చేవాడు ఏడవని, నవ్వేవాడు నవ్వని, తిట్టేవాడు తిట్టని. ఆ తిట్టు మనకి పూల వర్షంలాగా పడుతుంది. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటాం. ఏమంటాం చెప్పండి? బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. మనం ఏదైనా జీవితంలో పైకి వెతకాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా మన కోసం బ్రతకాలి, పక్కన వాడు ఏదైనా అనుకుంటారని కాదు. అంతేనా కదా రేవన్? రైట్, చెప్పు. ఆమేన్, Amen. ఆమేన్, Amen. ఆమేన్. Amen. అబ్దుల్ కలాం గారు మ్యాన్ ఆఫ్ మిసైల్. అటువంటి అబ్దుల్ కలాం గారికి ఇంకా పేర్లు ఉన్నాయి. ఏ మ్యాన్ ఆఫ్ పార్ట్స్. నీకు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చూపించు. తలకాయ ఇక్కడి నుంచి మొదలు పెట్టి ఎస్ఆర్ నో అండి, మాట్లాడండి. మీరు బాహుబలి సినిమా చూశారుగా? ఓ చాలా సార్లు చూస్తుంటారప్ప. ఎందుకంటే మనం చూసే వరకు వదలలేదు ఆయన కదా, తీసే వరకు మనం వదలలేదు, అవునా? వచ్చిన తర్వాత మనల్ని చూసే వరకు, చూపించే వరకు ఆయన వదలలేదు మనల్ని. దాంట్లో విలన్ క్యారెక్టర్ని చూపించేటప్పుడు ముందుగా ఎలా చూపించాడు? ఒక అడవి దున్నతో ఫైటింగ్. ఏంటి దాని అర్థం? అడవి దున్న కంటే కూడా భయంకరమైన వ్యక్తి ఈ వ్యక్తి, అడవి దున్న కంటే కూడా బలశాలి ఈ వ్యక్తి అని నిరూపించడం కోసమేగా. అందుకే ఈ హెడ్ ఉంది చూసారా, బుల్ హెడ్ అంటారు. ఏ హెడ్? బుల్ హెడ్ అంటారు. సోలెన్ హెడ్ అంటారు. ఏ హెడ్? సోలెన్ హెడ్. బుల్ హెడ్. పిగ్ హెడ్ అంటారు. పిగ్, సోలెన్ హెడ్, బుల్ హెడ్, పిగ్ హెడ్. 3 పదాలు చెప్పాము మనం హెడ్ అని. అలాగే హెడ్ కాకుండా ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయి. పార్ట్స్ స్పెల్లింగ్ చెప్పి ఇప్పుడు. Yes. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు. ఏ మ్యాన్ ఆఫ్ A man of పార్ట్స్. parts. ఏ మ్యాన్ ఆఫ్ పార్ట్స్. A man of parts. అబ్దుల్ కలాం వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ పార్ట్స్. Abdul Kalam was a man of parts. స్కిల్ఫుల్ పర్సన్. Skillful person. నైపుణ్యము కలిగినటువంటి వ్యక్తిని మనం ఇంగ్లీష్ లో ఏమని పిలవచ్చు? ఏ మ్యాన్ ఆఫ్ పార్ట్స్. అబ్దుల్ కలాం గారికి ఇంకో పేరు కూడా ఉందండి, చెప్తాను, చెప్పు. ఏ మ్యాన్ ఆఫ్ A man of ఐరన్ విల్. iron will. ఏ మ్యాన్ ఆఫ్ A man of స్టీలీ విల్. steel will. అబ్దుల్ కలాం గారు 2020 విజన్ అని మనందరికి చెప్పారు, అవునా కదా? చెప్పండి సార్, ఏ విజన్ అంట? 20. ఆయన చెప్తే మనం నమ్ముతాం, కానీ ఏ రాజకీయ నాయకులన్నా చెప్తే కొంచెం అన్న సందేహంతో ఆయన చూస్తాం కదా, పైనుంచి కింద వరకు. అబ్దుల్ కలాం గారు చెప్తే మనం ఎప్పుడైనా అనుమాన పడతామా? ఎందుకని? ఆయన ఎవరు చెప్పండి? ఏ మ్యాన్ ఆఫ్ A man of వర్డ్. word. మాట. ఏ మ్యాన్ ఆఫ్ వర్డ్ అంటే బిలీవబుల్ పర్సన్, ట్రస్ట్ వర్తీ పర్సన్, నమ్మదగినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఎన్ని మ్యాన్స్ నేర్చుకున్నావు చెప్పు. A man of missile. మనకు తెలిసిన అబ్దుల్ కలాం గారు మ్యాన్ ఆఫ్ మిసైల్. ఏ మ్యాన్ ఆఫ్ Parts. వెరీ గుడ్. ఏ మ్యాన్ ఆఫ్ Steel will. ఏ మ్యాన్ ఆఫ్ Iron will. ఏ మ్యాన్ ఆఫ్ వర్డ్స్. ఏ మ్యాన్ ఆఫ్ వర్డ్, నమ్మదగినటువంటి వ్యక్తి. ఏంటయ్యా? ఏ మ్యాన్ ఆఫ్ చెప్పు రేవంత్. A man of మీన్స్. means. MEANS. ఏ మ్యాన్ ఆఫ్ మీన్స్ అంటే ధనవంతుడు. అబ్దుల్ కలాం గారికి మించినటువంటి ధనవంతుడు ఎవరైనా ఉన్నారండి? ఆయన నిజమైనటువంటి హీరో. ఏ మ్యాన్ ఆఫ్ మీన్స్. ఇప్పుడు ఏ మ్యాన్ అని ఎన్ని నేర్చుకున్నాం చూసారా? రైట్, ఇప్పుడు చెప్పండి. ఏ మ్యాన్ ఆఫ్ A man of missile. A man of words. A man of parts. వెరీ గుడ్. A man of means. A man of steel will. A man of iron will. వెరీ గుడ్. రేవంత్ క్లాప్స్ పెట్టండి సార్. గుడ్. ఓకే, టేక్ జస్ట్ హాఫ్ ఎ మినిట్. ఓకే, లిసన్ టు. I'm very glad to be here. Thank you for giving me this opportunity, sir. My role model is Abdul Kalam Garu. I recently going to know about him. I'm just reading his Indomitable Spirits, one of the greatest book of him also right now. Coming to his story, the inspiration starts from him. The inspiration starts from him for me. Once, while Abdul Kalam Garu was a very small boy, his teacher, Ayangaru, was explaining a lesson to him, how the bird is flying in the sky. All the students in the class are listening very interestingly. After the completion of the lesson, the teacher asked all the students, have you got this lesson? All the students were dumb and silent. What the teacher actually thinks that, yes, they got the lesson. Finally, Abdul Kalam Garu has raised his hands and said, sorry sir,
I don't understand the lesson. Will you please explain me again? The teacher was not serious and not very angry on him. He just said, okay, no problem. I will explain you. Before this, you should come to the beach at evening 5 o'clock. Every student who are in the class, please come to the beach at 5 o'clock. The people were assembled in the beach at 5 o'clock. At 5 o'clock in the beach, all the birds used to fly at that time. The teacher shows the birds to the children and said, this is the way the bird is flying. This is the way the bird makes his direction by moving his tail. Like that he showed everything. Now he asked me, now you got this lesson? All the teacher with high happiness said that, yes sir, we got the lesson. In the same way, the upcoming of Abdul Kalam Garu was start from his teachers' encouragement. Like this teacher's encouragement, every student will go into the heights. For every student's girl, and they reaching the goal. Every teacher is behind him. Thank you, sir. Thank you for the Good, very good. Nonsense, one fine day you can speak, yes, sensibly. That common sense is required to us. ఆ చిన్న కామన్ సెన్స్ మనకి అవసరం అవుతుందండి. ఈరోజు రేవంత్ చక్కగా చెప్పాడు. సరే, మ్యాన్ గురించి మనం చెప్పుకుంటూ ఏ మ్యాన్ ఆఫ్ మిసైల్ అన్నాం, ఏ మ్యాన్ ఆఫ్ పార్ట్స్ అన్నాం, ఏ మ్యాన్ ఆఫ్ వర్డ్ అన్నాం, ఏ మ్యాన్ ఆఫ్ ఐరన్ విల్ అన్నాం, ఏ మ్యాన్ ఆఫ్ స్టీల్ విల్ అన్నాం, ఏ మ్యాన్ ఆఫ్ మీన్స్ అన్నాం. మరి నన్నేమంటారో చెప్తాను వినండి. మంచి ఎండాకాలంలో మనం రోడ్డు మీద 4 అడుగులు వేస్తే చాలు, బోండా ఎక్కడ దొరుకుద్దా అని చూస్తాం, చెమటలు గారిపడుతుంటాం. వెంటనే ఒక దగ్గర బోండాలు కనపడ్డాయి, పలాస బోండా తాగాలంటే ఒక స్ట్రా సరిపోదు బ్రదర్, 2 స్ట్రాలు వేయాలి. 2 స్ట్రాలు వేసాను, జురుకున్నాం. ఆ తర్వాత ఆయన అడిగి, అయ్యా ఇది బోండాలు కుట్టయ్యా అన్నాం, దాంట్లో ఉన్న వైట్ లెదర్ని మొత్తం తినేసాం. ఆ తర్వాత ఆ 2 స్ట్రాల్ని అక్కడ డస్ట్బిన్ లో పడేసాం. కానీ ఆ బోండాలు మొత్తం వైట్ లెదర్ మొత్తం తినేసిన తర్వాత మరలా ఆ బోండాన్ని 4-5 ముక్కలు కొట్టించేసి సంచిలో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్లి చలికాలం ఇదే కాలంలో వేడి చేసుకుని వేడి నీళ్ళు కాచుకున్నాం. స్ట్రాలు ఎందుకన్నా పనికొచ్చినాయా? ఆ స్ట్రా పనికొచ్చిందా అండి? స్ట్రా అంటే పనికిరాని వస్తువునేగా. ఇప్పుడు అంటున్నాను, అబ్దుల్ కలాం గారి గొప్ప వ్యక్తితో మనం నేను కనుక పోల్చుకుంటే నేనేమవుతానంటే ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా. ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే నో ఇన్ఫ్లుయెన్స్. ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా మీన్స్ ఫిట్ ఫర్ నథింగ్. ఒక్క మ్యాన్ అనే పదాన్ని తీసుకొని నువ్వు దాదాపు 6-7 పదాలు ఇప్పుడు నేర్చుకోగలిగావు. ఎస్ ఆర్ నో అండి? చెప్పండి. ఇదే మీరు గుర్తుపెట్టుకోవడం కోసం మీరు బోల్డ్ అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు వేటిని బట్టి కొట్టక్కర్లా, ప్రాక్టికల్ గా నేర్చుకోండి. ఇప్పుడు తన రేవంత్ ఒక చిన్న కథ చెప్పారు అబ్దుల్ కలాం కథలో, అవునా? క్లాస్ రూమ్ లో చెప్పే పాఠాలు కాదు, మనం రియల్ లైఫ్ లో ప్రాక్టికల్ గా పాఠాలు నేర్చుకోవాలి. ఇప్పుడు నేను బోర్డు మీద రాసేసి మీకు హోంవర్క్ ఇచ్చేసి ఇంపోజిషన్ రాయండి అని చెప్పేసి అంటే మీకు ఎప్పటికి నేర్చుకుంటారు? మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుంటే ఇప్పుడు 7 పదాలు నేర్చుకోగలిగారా లేదా? కాబట్టి ఆ మ్యాన్ అనే పదాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే ఫిట్ ఫర్ నథింగ్. ఇప్పుడు మ్యాన్ నుంచి ఎన్ని పదాలు నేర్చుకున్నారో ఒక్కసారి కంటతో అందరూ చెప్పండి. వర్డ్, హృదయంతో చెప్పండి బ్రదర్. ఏ మ్యాన్ ఆఫ్ వర్డ్, ఏ మ్యాన్ ఆఫ్ పార్ట్స్, ఏ మ్యాన్ ఆఫ్ ఐరన్ విల్, a man of steely will, a man of parts, a man of word, a man of straw. Yes or no? కాబట్టి మ్యాన్ అనే పదాన్ని మనం ఎప్పుడు చూసినా the faster you will be selected. No. The less you speak, the faster you select. What does it mean? Group discussion means, that doesn't mean simply speaking. Observe the 9 members, their body language, their angle of attitude, their opinions. Keep quiet, listen to them, jot the points. Whenever an opportunity comes, then you contribute yourself to add some more point which has not been covered by the 9 members. Don't repeat the same point. Repetition is not a wrong. Yes, you can repeat, but repeat not for the sake of repetition. Repeat for the sake of adding a new point, a worthy point, a valuable point. Of course, you may speak only once during the 15 minutes of time, but you will be selected because your point is a valid point. Your contribution is really
final contribution to that particular topic. Then you will be selected. But the person among the 9 members who takes number of times, who grabs number of times opportunity, just he is speaking only for the sake of speaking, not for the sake of moving the group discussion towards a particular point. But in you, there is a leader. In group discussions, what they observe, the leadership qualities, your communication skills, your attitude, your behavior, your ethical values. These things come under the title called attitude, your behavior. Body language is very, very important. Your eye contact is very important, brother. What contact? Eye contact. మనం చాలా మంది చూస్తూ ఉంటాం. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నానమ్మా, నేను ఎవరిని చూసి మాట్లాడుతున్నాను? మీ అందరిని చూస్తూ ఉన్నాను, ముందు కూర్చున్న పెద్దలను చూస్తూ ఉన్నాను, ఇక్కడ కూర్చున్నటువంటి ఈ మైక్ సెట్టింగ్ దగ్గర ఉన్నటువంటి ఈళ్ళను కూడా చూస్తూ ఉన్నాను. ఈ ఆడిటోరియంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను చూసుకుంటూ పాఠం చెప్తూ ఉన్నాను. అలా చెప్పకుండా నేను ఈరోజు ఉదయగిరిలో అలాగనే ఆ మహానుభావులు స్వామి వివేకానంద గారు షికాగో వెళ్ళినప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వలేదు, అవకాశం ఇచ్చే వరకు వదలలేదు. అవకాశం ఇచ్చిన తర్వాత స్టేజ్ ఎక్కుతూనే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరినీ తన కళ్ళ తల గ్రీట్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఐ కాంటాక్ట్ వశపరుచుకున్నారు. మనకి మ్యాజికల్ బ్యాండ్ చేతిలో ఉంటే మాంత్రికుడు ఏం చేస్తాడు? వశపరుచుకుంటారు. అలాగనే స్పీకర్స్ కూడా మాటలతో వశపరుచుకుంటారు. గ్రూప్ డిస్కషన్ లో కూడా నీ పార్టిసిపెంట్ లో చూసేది ఏంటంటే సరిగా ఐ కాంటాక్ట్ ఉందా లేదా? ఆర్ యు టార్గెటింగ్ జస్ట్ యువర్ నైబర్ ఆర్ జస్ట్ ద పర్సన్ హూ ఈస్ సిట్టింగ్ అపోజిట్ టు యూ? You have to cover all the members once in a while you are delivering your point of angle. That is very, very important thing. Of course, maybe one point, so what? But that is very valuable. మరి అలాంటి గ్రూప్ డిస్కషన్లో మీరు పాల్గొనాలంటే యూ నీడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలంటే మాటలతో మొదలు పెట్టాలి. మాటల తర్వాత వాక్యాలు అవ్వాలి. ఆ వాక్యాల తర్వాత పారాగ్రాఫ్స్ అవ్వాలి. ఆ పారాగ్రాఫ్లు ఎస్ఏ రూపంలో మారాలి. అందుకని మీరు ఇటువంటి మాటలు తప్పనిసరిగా నేర్చుకోవాలి. హౌ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. You must have a special distinction among many students. 3000 మంది అటెంప్ట్ అయితే ఒక్క అమ్మాయిని, ఒక్క బీటెక్ స్టూడెంట్ ని ఎన్నుకున్నారు అంటే ఎందుకు ఎన్నుకున్నారు? ఏమైనా లంచం ఏమైనా తీసుకున్నారా అని ఎవరికైనా అనుమానం రావచ్చు. అలా అనుమానం రావడానికి ఒక 10 మందినో ఒక 20 మందినో తీసుకోవాలి. కానీ ఒక్కరినే ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళు అవుట్ రైట్ గా చెప్పారు, దీస్ పీపుల్ దే ఆర్ గుడ్ ఎట్ ఎకనామిక్స్. కానీ sans life skills. Without life skills, what is the use of your technical background, academic background? ఒకసారి న్యూటన్ మహాశయుడు తన ల్యాబొరేటరీలో పిన్నులు పెంచేవాడు. ఒక పిన్ను అక్కడ చిన్న రంధ్రం పెట్టాడు ఆయన. ఆ రంధ్రంలోంచి రోజు ఆ పిల్లి వచ్చేసి ఆయన పెట్టిన బ్రెడ్ ముక్కల్ని పాలు తాగేసి తింటూ వెళ్తూ ఉండేది. ఒకరోజు ఆ పిల్లి ఒక 2 చిన్న పిల్లుల్ని కన్నది. వెంటనే న్యూటన్ మహాశయుడు ఒక కార్పెంటర్ని పిలిచి, ఏమయ్యా వెనకాల మొత్తం 3 పిల్లలు ఉన్నాయి, ఇప్పుడు ఒక రంధ్రం ఉంది, ఇంకొక 2 రంధ్రాలు చిన్నవి చెయ్యి, అవి చిన్న పిల్లలు, అవి కూడా బయటకు వచ్చి పాలు తాగలితే అన్నారు. ఎవరు అన్నది? న్యూటన్ మహాశయుడు. చెప్పి ఆయన పనులు ఆయన ఉన్నారు. కార్పెంటర్ కొంచెం భయంతో ఒత్తిడితో, అయ్యా మీరేమనుకోవద్దయ్యా, ఎందుకయ్యా అంత మంచి చెక్కలు పాడు చేస్తారు? ఆ ఉన్న రంధ్రాన్ని ఇంకొంచెం పెద్ద చేస్తే 3 ఒకేసారి వస్తాయి కదా. మట్టి బుర్ర, ఏం చేద్దాం? ఈ పుస్తకాల్లో ఏం లేదురా. కార్పెంటర్ చదువుకున్నాడా? లేదు కదా. ప్రాక్టికల్ నాలెడ్జ్. వాట్ నాలెడ్జ్? This is theoretical knowledge. Learning power. Theoretical knowledge is not useful in any way. Mugging up. Parents కూడా అంతే. రైట్, తొందరగా అప్పచెప్పరా మాస్టారు, మావాడికి ఇంకో 4 రోజులు సరిపడివ్వండి, మళ్ళీ సంక్రాంతి సెలవులు వస్తున్నాయి, అటుగాడు తిరుగుతాడు, నేను అప్పచెప్పించుకుంటాను.
ఈ అప్ప చెప్పించుకోవటము, బట్టి కొట్టడము, క్రియేటివిటీని పాడు చేయటమే కదండి. న్యూటన్ మహాశైలే కార్పెంటర్ని చక్కగా పొగిడి ఆయన్ని సన్మానించి పంపించారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ గ్రేటర్ దాన్ థియరిటికల్ నాలెడ్జ్. అటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ మనందరికీ కావాలి. పుస్తకాల్లో ఏమున్నాయి అనేది ముఖ్యం కాదండి, మన జీవితంలో ఇవన్నీ వర్తిస్తాయా లేదా అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ గ్రూప్ డిస్కషన్స్ మనం చేసేటప్పుడు, మీ అందరూ కూడా చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హౌ టు స్పీక్, వెన్ టు స్పీక్, వేర్ టు స్టాప్, హౌ టు చేంజ్ యువర్ మాడ్యూల్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అవన్నీ రావాలంటే తప్పనిసరిగా మీరు పదజాలాన్ని మీ గుప్పెట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంటర్వ్యూస్ అని ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూస్ లో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని చెప్తాం. అందరం ఇంజనీరింగ్ కాలేజీలో మేము కూడా పిల్లలందరూ మంచి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం, అవునా? హాబీస్, సార్ హాబీస్ ఏం రాయమంటారు అని వస్తాడు. వాడి హాబీ నేను రాయాలి. అసలు హాబీస్ అనేది నిజంగా చెప్పుకోవాలంటే ఎవరికి ఉండవు కదా, ఉన్నాయా? ఎవరికి లేవు. కానీ నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలి. నో యువర్ సెల్ఫ్. నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలంటే ఎవరెవరు ముందు నువ్వేంటి, నీకు ఉన్నటువంటి గొప్పలేంటి, వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్, వాట్ ఆర్ ద వీక్నెసెస్, ఇవన్నీ తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. తెలుసుకున్న తర్వాత మరలా వాడిని వ్యక్తపరచాలి. భావ వ్యక్తీకరణ రావాలంటే మరలా కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. మరలా కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలంటే మరలా నీకు పదాలు అవసరం. వెతుక్కోకూడదు. అక్కడ కూర్చొని మనం గాలిలో ఏ పదం కావాలని చెప్పేసి ఆకాశంలో ఇట్లాగా వెతుక్కుంటూ ఉంటే రావండి. దానికి ముందుగానే మనం ప్రాక్టీస్ చేయాలి. అబ్రహాం లింకన్ గారు ముందుగా స్పీచ్ ఇచ్చేటప్పుడు మొట్టమొదటి స్పీచ్ ఎవరికి ఇస్తారో తెలుసా అండి? మొట్టమొదటి స్పీచ్ ఎవరికి ఇస్తారో తెలుసా? పూలకి, చెట్లకి, వాటికి ఇస్తారు. ఎందుకంటే అవి ఎక్కిరించవు. అక్కడ ఒక రిహార్సల్ అయిపోయిన తర్వాత అప్పుడు మరలా అదే విషయాన్ని 10 మంది ముందు నించొని చక్కగా ధైర్యంగా చెప్పగలుగుతాడు. అంటే ఒక హోంవర్క్ కావాలి. అటువంటి హోంవర్క్ మీ అందరూ ముందుగా చేసుకోవాలి. అందుకని మీరు మీ ఇంటర్వ్యూస్ లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి రాస్తూ మీరు ఏంటో తెలుసుకొని మీ యొక్క స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, వీక్ పాయింట్స్ ఏంటి, అవునా, మీరు దేంట్లో స్ట్రాంగ్, దేంట్లో వీక్, ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రాక్టీస్ చేసి 1-3 సార్లు మాక్ ఇంటర్వ్యూస్ చేసుకొని అప్పుడు మనం రియల్ ఇంటర్వ్యూస్కి వెళ్తే ఆ 3000 మంది 2999 మంది వెనక్కి వచ్చారే, అలా వెనక్కి రాకుండా ఉండగలరని మా ఉద్దేశం. కానీ ఇంటర్వ్యూస్ నేర్చుకోవాలి. ఇంటర్వ్యూస్ లో చక్కగా పాల్గొనాలన్నా, జీవీస్ లో చక్కగా పాల్గొనాలన్నా తప్పనిసరిగా మనందరికీ కూడా మాటలు నేర్చుకోవాలి. మనం ఏం నేర్చుకోవాలండి? మాటలు. ఇక్కడే ఒక చిన్న విషయం అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి ఒక చిన్న వాక్యాన్ని మీ అందరికీ గుర్తు చేస్తారు. ఇఫ్ యు వాంట్ టు షైన్ లైక్ ఎ సన్, ఫస్ట్ యూ షుడ్ నో హౌ టు బర్న్ లైక్ ఎ సన్. ఐ వాంట్ టు షైన్ లైక్ రజనీకాంత్, ఐ వాంట్ టు షైన్ లైక్ బాలయ్య ఆర్ చిరంజీవి అని అంటూ ఉంటారు మీరందరూ. ఫస్ట్ యూ షుడ్ నో హౌ టు బర్న్ యువర్ సెల్ఫ్. ఇది అబ్దుల్ కలాం గారు చెప్తే మనందరం వింటున్నాం. మనకు ఆశలు ఉండాలి. డ్రీమ్ ఈజ్ నాట్ ఏ క్రైమ్, బట్ మేక్ ఇట్ ఫ్రూట్ఫుల్, మేక్ ఇట్ రియల్. అందుకని ప్రయత్నానికి మించినటువంటి విషయం ఏంటంటే మనం ప్రయత్నించాలి, ప్రయత్నం చేయాలండి. దాన్ని మనం అటెంప్ట్ అంటాం. మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేయాలి, కొన్నిటికి సమాధానాలు మాత్రమే చెప్పాలి. అటెంప్ట్కి ఆన్సరింగ్కి చాలా తేడా ఉందండి. దాన్ని రెస్పాండ్ అంటాం. ఇందాక కుర్రోడు చెప్తూ నాకు భలే నచ్చిన పదం రియాక్ట్ అయ్యాడన్నాడు. మా నాన్నగారు సైకిల్ అమ్మితే రియాక్ట్ అయ్యాడన్నాడు. అంటే ఆ కుర్రోడికి కరెక్ట్ పదం వాడాడు. రెస్పాండ్ అవ్వాల. తర్వాత వాళ్ళ నాన్నగారు రెస్పాండ్ అయ్యారు. రియాక్షన్కి రెస్పాన్స్కి కూడా తేడా ఉంది. ఇంటర్వ్యూలో మీరు రియాక్ట్ అవ్వకూడదు, రెస్పాండ్ అవ్వాలి. ఏదైనా ప్రశ్న అడిగితే అటెంప్ట్ చేయండి. ఎస్ సార్ ఐ నో, నో సార్ ఐ డోంట్ నో, దిస్ ఈస్ కాల్డ్ అటెంప్ట్. 10 ప్రశ్నలు అడిగాడు. ఫస్ట్ ప్రశ్న, సారీ సార్ ఐ రెడ్ బట్ రైట్ నౌ ఐ ఆమ్ అనేబుల్ టు రికలెక్ట్ ఇట్ సార్. ఓకే, లీవ్ ఇట్. టేక్ ద సెకండ్ క్వశ్చన్. సార్ ఐ నో ఇట్ సార్. సార్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్. Later, third question, yes you can. Fourth question, you can. But don't answer that question, that is with overconfidence, but with level of balance of mind. Whenever you attempt, whenever you come across an unknown question, a difficult question, and don't
Find your heart in your boots. Don't find your heart in your boots. Don't get disappointed. Don't get dejected. Don't get sorrowful. Don't get diffidence. Don't get diffidence. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. కాన్ఫిడెన్స్ తో చెప్పండి, సారీ సార్ ఐ డోంట్ నో, విత్ దట్ స్మైల్. ఆ స్మైల్ చాలా అవసరం అండి. ఆ స్మైల్ ఉద్దేశం ఏంటంటే, ఈ బాధలు ఏవి కూడా నన్ను ఏమీ చేయలేవు, వీటికన్నిటికంటే నేను అతీతుడిని అని చెప్పటం, నవ్వుతున్నావు అంటే. అందుకని ఆ చిరు స్మైల్ అనేది, ఆ చిరు నవ్వు అనేది మొహం మీద పెట్టుకొని ఆ ఇంటర్వ్యూస్ లో మీరు ఇలాగా ముందుకు వెళ్ళొచ్చు. రైట్. అలాగని ఇంకొక 5 నిమిషాల్లో మీకు ప్రదీప్ గారు వస్తారు. ఈజ్ ఇంపార్టెంట్, డెడికేషన్ ఈజ్ ఇంపార్టెంట్, కమిట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓడిపోయినా గెలిచినా కారణం మీరే. ఒకానొక సందర్భంలో కపిల్ దేవ్ గారి కెప్టెన్సీలో 1983లో మనం వరల్డ్ కప్ సాధించాం. ఒక సందర్భంలో కపిల్ దేవ్ గారిని లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటని అడిగారు. నిజమైనటువంటి లీడర్ ఎవరని అడిగారు. ఆయన చెప్పారు, నిజమైన లీడర్ అంటే ఆయన వచ్చిన డెఫినేషన్ ఇచ్చారు. ఎప్పుడైనా టీం విజయం సాధిస్తే లీడర్ వెనక నించుంటాడు, టీం కనుక ఓడిపోతే దానికి కారణం నేనే అని ముందు నించుంటాడు. అంటే విజయానికి కారణము టీం వర్క్ అని చెప్తాడు, ఫెయిల్యూర్ కారణం నేనే బాధ్యత తీసుకుంటానని ముందుకు వస్తాడు లీడర్. వాడే నిజమైనటువంటి లీడర్. అదే ఇన్వాల్వ్మెంట్ అంటే. ఇన్వాల్వ్మెంట్ అంటే మన విజయానికి అపజయానికి రెండింటికి కారణం ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ అని అర్థం. కాబట్టి మన అందరికీ కూడా మనం చేసేటటువంటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. అలాంటి ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్ కనుక ఉన్నట్లయితే మన జీవితంలో ఏదైనా సాధించవచ్చు. రైట్. ఈ చెట్టు చివరి 2-3 నిమిషాల్లో ఇక్కడ కూర్చున్న పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ మీద భయం ఎలా పోతుందో 2-3 నిమిషాల్లో మీకు చెప్తాను. ఏమిటి చెప్పనా? ఏమిటి చెప్పనా? తెలుగు పదము ఏమిటి అనేది ఎంతమందికి వచ్చో చేతులెత్తండి. రాయటం ఎంతమందికి వచ్చో చేతులెత్తండి. ఏమిటి చెప్పండి అందరూ. ఏమిటి ఇటుగా చెప్పాలి. ఏమిటి అడ్వర్టైజ్మెంట్స్ విన్నాం, మా చిన్నప్పుడు విన్నాం. ఏంట్రా సోమయ్య రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ఏమి లేదు, మా ఇంటికి గొడ్ల చావిడికి పైకప్పు తీరుతాయేద్దామా అని. ఏమో సార్, మన చిన్నప్పుడు అటువంటి అడ్వర్టైజ్మెంట్ వినేవాళ్ళు. ఏమిటి అనే పదం మనందరికీ తెలుసు. దాన్ని ఇంగ్లీష్ లో రాస్తే స్పెల్లింగ్ ఇలా ఉంటుంది. నాతో పాటు చెప్పండి అందరూ. చెప్పండి. మీ ఎంఐ, ఏమి, ఏఎంఐ, టీవై. ఇప్పుడు పూర్తి స్పెల్లింగ్ చెప్పండి. ఏమిటి, ఏఎంఐ, టీవై, ఏమిటి. అదే ఏమిటి ఇప్పుడు ఏమన్నాను? ఏమిటి అంటే ఇంగ్లీష్ వాళ్ళగా. ఇప్పుడు నా పేరు శ్రీనివాసరావురా, ఇప్పుడు బ్రిటిష్ ఆయన పిలిచి నా కళం విప్పి అన్ని అక్షరాలు చక్కగా మాట్లాడగలరు. శ్రీ. బ్రిటిష్ వాడి వల్ల శ్రీనివాసరావు వాడిలాగా మాట్లాడాలంటే చెత్తపెట్టులో కూర్చొని రెఫ్రిజిరేటర్ లో బాగా జీరోలో పెట్టుకొని కూర్చో, అప్పుడు వాడిలాగా మాట్లాడతావు. వాడికి అక్కడ శీతాకాలంలో ఎప్పుడు కూడా చలి ప్రాంతంలో ఓకల కార్డ్స్ అన్ని బిగుసుకుపోయి అలా మాట్లాడతారంతే. వాడిలా నటించడానికి ప్రయత్నం చేయొద్దు, నీలా మాట్లాడటానికి ప్రయత్నం చేయి. ఏమిటి అన్నావు తెలుగు పదం. ఏమిటి అన్నావు. ఏమిటి అంటున్నా నేను. ఏమిటి అంటే అర్థం ఏంటో చెప్తాను. ఈజ్ దేర్ ఎనీ ఎమిటీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్? ఈజ్ దేర్ ఎనీ ఎమిటీ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇరాక్? ఈజ్ దేర్ ఎనీ ఎమిటీ బిట్వీన్ 2 పొలిటికల్ పార్టీస్? ఈజ్ దేర్ ఎనీ ఎమిటీ బిట్వీన్ 2 పాపులర్ హీరోస్? ఎమిటీ అంటే ఫ్రెండ్షిప్, ఎమిటీ అంటే స్నేహపూర్వకం. ఈజ్ దేర్ ఎనీ ఎమిటీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్? నో ఎమిటీ, నో ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఎమిటీ అనే పదాన్ని ఒక హై ఫ్రీక్వెన్సీ వర్డ్, అది అతి తక్కువ సమయంలో నేర్చుకున్నాం మనం. తెలుగు నుంచే కదా ఇంగ్లీష్ నేర్చుకుంది. చెప్పండి, అవునా కదా? మనం తెలుగు రాయటం బాగా వస్తే ఇంగ్లీష్ బాగా నేర్చుకోవచ్చండి. మీరు బాగా కేకలేయాలంటే నేనేం చేయాలంటే, ఈ మన తెలుగు సినిమాల్లో ఉన్న డైలాగులు చెప్తే మీరు బాగా చెప్తూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. ఏమని చెప్పాలి? ఇందాక చెప్పామే, కత్తి వాటర్ మొదలు పెడితే నాకంటే బాగా ఎవరు?
ఏమవుతారు మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఇలాంటివి చెప్పి వృద్ధులుగుతారు కదా. ఏం పాపం చేస్తే పుట్టావురా? ఏ సినిమా ఇది? అది మిర్చి. ఏం చెప్పండి ఇప్పుడు? మిర్చి చెప్పండి. మిర్చి 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 అనే పదం మనందరికీ తెలుసు. కానీ ఆయన ఏమన్నాడు తండ్రి కొడుకుతో? నా యొక్క పేరు ప్రఖ్యాతులు మొత్తం పాడు చేస్తున్నాను అన్నాడు. దాన్ని ఇంగ్లీష్ లో కూడా అదే పదంతో అంటారు. నేను చెప్తాను, నాతో పాటు మీరు చెప్పండి. చెప్పండి. బి బి చెప్పండి. బి బి ఎస్ చెప్పండి. తర్వాత బిస్ మిచ్ బిస్ మిచ్. ఏ మిర్చి? ఎస్ ఎంఐఆర్సిహెచ్ మిర్చి. బిఈఎస్ అనే పదం వచ్చు. మొత్తం కలిపి చెప్పండి. బిస్మిచ్ అంటే పేరు ప్రఖ్యాతులు పాడు చేయండి. ఎందుకు కష్టపడాలి మనం పదాలు నేర్చుకోవడానికి? మీకు వర్డ్ పవర్ ఉండాలి. నార్మల్ లూయిస్ బుక్ చదవమని మన ఇంగ్లీష్ చెప్పేటటువంటి మన టీచర్స్ అందరూ చెప్తూ ఉంటారు. వర్డ్ పవర్ అంట. ఏ పవర్ అది? వర్డ్ పవర్. ఆ వర్డ్ పవర్ కి ఒక సినానిమ్, ఒక పర్యాయ పదం నేను చెప్తాను ఇప్పుడు మీకు చక్కగా గుర్తుండేటట్టు. అవునా? వర్డ్ పవర్ లో వర్డ్ అందరికీ తెలుసుగా. అవునా? మనకున్నటువంటి ఈ దుస్తులన్నింటినీ మనం ఇంట్లో దేంట్లో పెడతామండి? బీరువాలో పెడతాం. బీరువా ఇంగ్లీష్ పదం తల్లి. కప్బోర్డ్లో పెడతాం. ఇంకా వార్డ్రోబ్. ఏ రోబ్ అది? వార్డ్రోబ్. వార్డ్రోబ్ స్పెల్లింగ్ చెప్పండి. WARD. వాట్ ROB రోబ్. వార్డ్రోబ్ అంటే మన దుస్తుల్ని భద్రపరిచేటటువంటి ఒక చిన్న బీరువా లాంటిది వార్డ్రోబ్. ఆ వార్డ్రోబ్ స్పెల్లింగ్ లో WARD బదులు ORD పెట్టి చదవండి. వర్డ్రోబ్. ఏ రోబు? వర్డ్రోబ్ అంటే వర్డ్ పవర్ అని అర్థం. అందరూ వర్డ్ పవర్ ఉపయోగిస్తారు. నువ్వు వర్డ్ రోబ్ అని ఉపయోగిస్తే తప్పనిసరిగా అందరూ నిన్నే చూస్తారు. వర్డ్ రోబ్ కి పర్యాయ పదం ఏంటి? వర్డ్ పవర్. వర్డ్ పవర్ పర్యాయ పదం ఏంటి? వర్డ్ రోబ్. ఈ పదం నేర్చుకోవడానికి నువ్వు ఏమన్నా కష్టపడ్డావా? చెప్పండి. కష్టపడ్డదిగా. ఇవాళ నేను ఇక్కడ మార్నింగ్ వచ్చేసి చక్కటి హాస్పిటాలిటీ నీళ్లు పోసుకుందామని వెళ్తే అక్కడ వేడి నీళ్ళు కూడా ఉన్నాయి. చక్కగా వేడి నీళ్ళు కూడా ఇచ్చారు. కానీ వాటి పోసుకోవడానికి మగ్గు ఎక్కడ కనపడాలి నాకు. పైన చూస్తే మగ్గు పైన ఉంది. మగ్గు స్పెల్లింగ్ చెప్పండి. చెప్పండి. మగ్గు పైన ఉంది. చూశాను, ఎక్కడా లేదు. వెంటనే అనుకున్నా, వీళ్ళకి బాగా అహంకారం ఎక్కువ. అన్నీ ఇచ్చారు, పోసుకోవడానికి మగ్గు ఇవ్వాలి. దేంతో పోసుకోవాలి? తలకాయ ముంచేసుకోవాలి. ఏంటి ఇంత అహంకారం ఎక్కువ వీళ్ళకి అని అనుకున్నా. మాట్లాడండి. బట్టి కొడతారా ఈ పదాలన్నీ? బట్టి కొడతారా? సరే, మగ్గ ఎక్కడ ఉందని చూశాను. ఎందుకు ఇట్లా పైకి చూడగానే అప్పు అక్కడ ఎక్కడో ఉంది. మగ్గ ఎక్కడుంది? అప్పు. మగ్గు అప్పు రెండు కలపండి. మగప్పంటే ఏంటి? బట్టి కొట్టు. మగప్పంటే అర్థం ఏంటి? బట్టి కొట్టు. ఇప్పుడు నేను చెప్పిన బట్టి కొడతారా? చెప్పండి. ఎవ్వరూ బట్టి కొట్టు. కాబట్టి మగప్పంటే బట్టి కొట్టడం. దాన్ని బై హార్ట్ అంటారు. ఏ హార్ట్? చెప్పండి. బై హార్ట్ అనే పదం అందరికీ తెలుసు. మగప్పంటే అర్థం ఏంటి? బట్టి కొట్టు. ఎస్ ఆర్ నో అండి? అదే మగ్గు ముందు ఎస్ పెడితే ఏమవుతుంది? స్మగ్. 2 నిమిషాల్లో మీకు 12 టెన్సెస్ నేర్పుతాను. ఒక్క 2 నిమిషాలు కనుక నాకు సమయం కనుక మీరు కేటాయించగలిగితే. యూట్యూబ్ లో కూడా ఉన్నాయి, చూసుకోండి. నేనే చెప్పాను అక్కడ ఇదే ఇలాగే, కాకపోతే వేరే కలర్ షర్ట్ లో ఉంది. నేను అది మీకు చెప్తాను కూడా. ఐడి 12 టెన్సెస్ సరదాగా నేర్చుకోవచ్చండి. పరభాష నేర్చుకునేటప్పుడు ముందు మాతృభాష బాగా రావాలి మనకి. మా మాస్టర్ గారు అనేవాళ్ళు, అరే ముందు తెలుగు మాట్లాడటం నేర్చుకోరా, తెలుగు రాయటం నేర్చుకోరా. రాయటం కాదురా, వ్రాయటం అన్నాడు. మనం ఎప్పుడు అంటాం, అరే రాసావా అంటాం. ఏది రాయటం కదా, ఏమన్నా రాయ? వ్రాసావా ఏమనాలి? తెలుగు నేర్చుకోరా అన్నాడు. ఇప్పుడు చూడండి, అందులో మొత్తం మనకి 12 టెన్సెస్ ఉన్నాయండి. ఎందుకు ఇప్పుడు టాపిక్ చెప్తున్నానంటే, ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరికీ మేము చెప్పేవి వృధా అవ్వకూడదు. తప్పనిసరిగా మీకు ఇది ఉపయోగపడాలి. ఏమవ్వకూడదన్నా నేను? వృధా అవ్వకూడదు. బూడిదలో పోసిన పన్నీర్ అవ్వకూడదు. పోరింగ్ ఇంటూ ద గట్టర్ అంటారు. గట్టర్ అంటే మురికాలు. పోరింగ్ ఇంటూ ద గట్టర్, మురికాలలో పోసినట్టు అవ్వకూడదు ఈ శ్రమ. అంచేత మీకు ఒక 2 నిమిషాల్లో 12 టెన్స్లు ఎలా గుర్తుపెట్టుకోవచ్చో మీ అందరికీ చెప్తాను ఒకసారి. మనం రోజు కొన్ని పనులు చేస్తూ ఉంటాం. నేను టీచర్ని కాబట్టి పాఠాలు చెప్తూ ఉంటాను. నువ్వు స్టూడెంట్ కాబట్టి నేర్చుకుంటూ ఉంటావు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు, వాళ్ళ ప్రొఫెషన్ అది. రోజు నేను మార్నింగ్ వాక్ వెళ్తాను.
అంటే మనకి బ్యాంకులో కూడా రికరింగ్ డిపాజిట్ అని ఉంటుంది. రికరింగ్ అంటే ఒకే పని మరలా చేస్తూ ఉండటం. అలా మరలా చేసే పనులన్నీ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాయాలి. ఏ టెన్స్ లో రాయాలి చెప్పండి, గట్టిగా చెప్పాలి మీరు. రోజు జరిగే పనులు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాయాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నానమ్మా, నేను మాట్లాడుతున్నా, మీరు ఏం చేస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. ఇప్పుడు ఈ సమయానికి జరుగుతూ ఉన్నవి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో రాయాలి. ఏ టెన్స్ లో రాయాలి, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో. ఇప్పుడు పాటలు చెప్తూ ఉన్నాను, ఆయన మైక్ వాల్యూమ్ సరి చేస్తూ ఉన్నారు, ఇంకొక ఆవిడ రాసుకుంటూ ఉన్నారు, ఆయన కెమెరాతో షూట్ చేస్తూ ఉన్నారు, కొంతమంది వస్తూ ఉన్నారు, కొంతమంది ఈయన చెప్తున్నాడు ఎలా చెప్తూ ఉన్నారని కొంతమంది చూస్తూ ఉన్నారు. ఇదే సమయంలో మా అమ్మ ఇంట్లో వంట చేస్తూ ఉంది, మా నాన్నగారు ఆఫీసులో వర్క్ చేస్తూ ఉన్నారు, నా తోటి కొలీగ్స్ పాఠాలు చెప్తూ ఉన్నారు, వాళ్ళు నాకు కనపడుతున్నారు ఇప్పుడు. కానీ ఈ నిమిషానికి ఏం జరుగుతూ ఉందో నాకు అన్ని తెలుసు కదా. కాబట్టి ఈ నిమిషానికి జరుగుతూ ఉన్న విషయాలు మొత్తము కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో రాయాలి. ఏ టెన్స్ లో రాయాలండి, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. మూడవది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మనకి చిన్నప్పటి నుంచి టీచర్స్ ఏం చెప్పారంటే, అరే ఇప్పుడే అయిపోయిన పనులకి ప్రెసెంట్ పర్ఫెక్ట్ అన్నారు. ఇప్పుడే అయిపోయిన పనులకి ప్రెసెంట్ పర్ఫెక్ట్. అట్లా గుర్తుపెట్టుకోవటానికి నటించేవాడు మా టీచర్కి నటన వచ్చుండాలి, టీచర్కి నవరసాలు వచ్చుండాలి. ఏం బ్రదర్, అయ్యా బాబు చిరంజీవి, మరి మా నాన్నగారు కూడా తొక్కారు, సైకిల్ తొక్కారు. ఇట్లాగా మీరు ఇలాంటివి చెప్తే మీరు అందరికి కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. మేము కూడా ఏం చేస్తామంటే, వీ నో ద ట్రిక్ ఆఫ్ ద ట్రైన్. నేనేం చెప్తాను, మీరు హ్యాపీనెస్ ఎంతమంది చూసారు చెప్పండి. వెరీ గుడ్. మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటో చెప్పండి. నీకు కూడా టైసనేనా? దేవుడా, వాళ్ళు టైసన్ అన్నారంటే ఒక అర్థం ఉంది బాబు. రైట్, నాకు నచ్చిన వాళ్ళ. వెరీ గుడ్, మంచి ప్రశ్న వేశాడు కుర్రాడు. మాకు కాదు నీకు చెప్పంటున్నాడు. రాజేష్, సన్ ఆఫ్ ఎమ్మెల్యే ఫ్రమ్ పొట్టుడూరు, హ్యాంగింగ్ హే, fighting with Bandodu, many a time thrown into the mud, cut short his hanging hay. One fine day, teacher of English entered, explaining the importance of English language. Looking at the Indian gap, Rajesh, everybody was getting mouth watering. Rajesh, after the class was over, running up to the teacher, sitting in the next class. Quite interest, not English. Teacher. One fine day, what happened? That Rajesh asked the teacher, invited the teacher, ma'am, you should attend my friend's birthday party. Rajesh, come to my chamber. Okay, ma'am. He felt otherwise. Later, what happened? You and I know that. The teacher gave a small homework. Rajesh, improve your communication skills. Without communication skills, there is no world. Today, we are living in a global village. Chinese has got realized, without the communication skills, without this global language, without this English, we cannot increase our business. In order to capture the business across the world, and we should learn English, Chinese have got realized. Later Rajesh thought that, yes ma'am, Rajesh took it seriously. In the evening, what happened? You and I know that. Yes or no? After 3 years, what happened, you know? Rajesh was in the hottest seat. Personal interview was going on. And the Bandodu was also there. And, yes, the HR was also there. They were trying their level best to make him speak in English. But all the time, Rajesh was unable. That Bandodu told him, prompted him, encouraged him, ignited him, inspired him, and then the Rajesh recollected the poem which he had learned just for fun in the first year. Later words coming from the mouth of Rajesh, just like the bullets of AK-47, like the fountain of water. What happened to Rajesh? Recollected the poem. Just for fun he played it. Now it is his life. In order to lead a beautiful life,
He got realized his mistake. For right time. హ్యాపీ డేస్ అని తీసింది మీ అందరినీ పిచ్చి చోకులేసి నవ్వించడం కోసం కాదు, జీవితం అంటే ఇలా ఉంటుందని చెప్పడం కోసం ఉండాలి. పూర్తిగా ఇక్కడ దాకా తినొచ్చుంటే నేను పాపం ఇలా చెప్పుండేవాడిని కాదు, సగం టిఫిన్ తినొచ్చాను, అందుకే నిద్ర రావటం లేదు. సరే, హ్యాపీ డేస్ సినిమా గురించి చెప్పాను. మీరందరికీ సీన్ గుర్తొచ్చినాయా, గుర్తు రాలేదా? చెప్పండి. గుర్తొచ్చినాయి కదండి. హ్యాపీ డేస్ సినిమా ఎప్పుడు చూశారు? ఎప్పుడో చూసాం. కానీ మీరు చూసారా అనగానే ఆ విషయాలన్నీ మీకు గుర్తొచ్చినాయి. ఇప్పుడు చెప్తున్నా వినండి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎక్కడ వాడాలంటే జస్ట్ నేను చిన్నప్పుడు అనేవాడు, అరే నేను చాలా ఎంత కథ చెప్తానంటే, అవునా కదా? ఆ రోజుల్లో టీవీలు లేవు. ఆ రోజుల్లో టీవీలు లేవండి, నేచురల్ టీవీస్ ఉంటాయి. అమ్మమ్మ పెద్ద టీవీ, నాయనమ్మ ఇంకో పెద్ద టీవీ, అవునా? ఈ రెండు టీవీలు కలిసి అంటే ఆ బజార్లో సాయంత్రం అయినప్పటికే కొప్పులు కట్టుకుని కొట్టుకుని వచ్చేవాళ్ళు. అదే మనకి ఏంటి జబర్దస్త్, అవునా కదా? అప్పుడు టీవీలు ఉండేవి కదా. ఇప్పుడు చెప్తున్నాను కదండి, మీ అందరికి గుర్తొచ్చినాయి కదా. ఇప్పుడే అయిపోయిన పనికి ప్రజెంట్ పర్ఫెక్ట్ రాయమన్నాడు మా మాస్టర్. తర్వాత ఇంకోటి చెప్పాడు, అరే గుర్తున్న విషయాల్ని కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ లో రాయాలి. ఎప్పుడో చూసావు హ్యాపీ డేస్, నువ్వు చూసావురా అని అడిగితే మొహం చాటంత వేసుకుని నేను చూశాను సార్ అని నువ్వు ఆనందంగా చెప్తున్నావు, రికలెక్ట్ చేసుకుంటూ ఆ జ్ఞాపకాలు ఇంకా నీకు ఎట్ ద బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్. అప్పుడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడాలి. గుర్తున్న విషయాలన్నీ ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడాలి. నా ఆటోగ్రాఫ్ ఎంతమంది దగ్గర లేదు చెప్పండి. చిన్నప్పుడు 10th క్లాస్ మనం ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు పక్కడు దాంట్లో మనం ఎంత బాగా చూసి రాసాం, గుర్తుందా లేదా? చిన్నప్పుడు గట్టి బాబు వెనకాలకి వెళ్ళి నువ్వు నేను బీడీ తాగుతూ ఉంటే గుర్తుందా లేదా? అరే చిన్నప్పుడు టైఫాయిడ్ జ్వరం వస్తే అమ్మ నాన్న పక్కనే కూర్చొని అయ్యో ఏమైపోయిందని బాధపడుతున్న ఆ రోజు కూడా గుర్తుందిగా. అంటే మనకి జీవితంలో కొన్ని విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ ప్రింట్ అయి ఉన్నాయిగా. కాబట్టి ఆ గుర్తున్న విషయాలన్నీ ఏ టెన్స్ లో రాయాలో చెప్పండి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. రోజు జరిగే పనులు సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు ఈ సమయానికి జరుగుతూ ఉన్నాయి ప్రెజెంట్ కంటిన్యూస్. ఇప్పుడే అయిపోయింది ప్రెజెంట్ పర్ఫెక్ట్. గుర్తున్న విషయాలు ప్రెజెంట్ పర్ఫెక్ట్. మరి గుర్తులేని విషయాలు, గుర్తులేని విషయాలు కాదమ్మా, గుర్తులేని విషయాలు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ లో రాయాలి. ఎందుకంటే గుర్తు లేదనేది కూడా మీకు గుర్తుందిగా. ఎస్ ఆర్ నో? అగ్రీ ఆర్ డిసగ్రీ? ఎస్ ఐ హావ్ ఫర్గాటెన్ అంటారు. ఎస్ ఆర్ నో? ఐ ఫర్గెట్ అంటే అర్థం ఏంటంటే వాడు మతి మరపు అని అర్థం. ఐ ఫర్గెట్ అంటే అర్థం ఏంటంటే వాడికి మతి మరపు, వాడు పెద్ద గజిని అని అర్థం. అందుకని ఐ హావ్ ఫర్గాటెన్ అంటే ప్రజెంట్ పర్ఫెక్టేగా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు వాడతాము? ఇప్పుడు అయిపోయిన పనులతో పాటు గుర్తున్న విషయాలు, గుర్తులేని విషయాలు రెండింటిని కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ లో వాడతాం. ఏంటయ్యా బాబు టైం చూస్తున్నారేంటి? 11:30 అయిందా? రైట్. ఎన్ని గంటలకు మొదలు పెట్టాం మనం? 10 గంటలకు మొదలు పెట్టాం. 10 గంటలు అనేది పాస్టా ప్రెజెంటా? పాస్తా 11:30 అయింది. ఇప్పుడు ప్రెజెంటా పాస్టా? అవునా? ఇంకా 1 గంట దాకా చెప్తాం. ప్రెజెంటా పాస్టా ఫ్యూచరా? అంటే ఈ పని ఎప్పుడు మొదలు పెట్టాం? పాస్ట్ లో. ఇప్పుడు జరుగుతూ ఉంది ప్రెజెంట్, అవునా కదా? భవిష్యత్తులో కూడా కొంతకాలం వరకు జరుగుతూ ఉంటది, అవునా కదా? అప్పుడు దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఏ టెన్స్ అంటారు? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎస్ ఆర్ నో? మాట్లాడండి. కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడో మొదలుపెట్టి ఇప్పుడు ఈ సమయానికి జరుగుతూ ఉంటది, మునుముందు కూడా జరుగుతూనే ఉంటది. అప్పుడు ఆ టెన్స్ ఏమని పిలుస్తాం మనం? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. కాబట్టి ఇప్పుడు 4 టెన్స్లు వచ్చేసినాయి కదండి మనకి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు వాడతాం చెప్పండి? రోజు జరిగే పనులు. ఏ పనులు? రోజు జరిగే. ఇప్పుడు ఈ సమయానికి జరుగుతూ ఉన్నాయేంటి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు అయిపోయిన పనులు ఏంటండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్. గుర్తున్న విషయాలు ఏంటండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్. గుర్తులేని విషయాలు ఏంటమ్మా? ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఎప్పుడో మొదలై ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉండి ఇంకా భవిష్యత్తులో జరుగుతూ ఉంటే అప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. 4 టెన్స్లు అయిపోయింది. ఇంకా 8 టెన్స్లు ఉన్నాయి. నిన్న జరిగింది సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాస్తాం. 10 నిమిషాల క్రితం జరిగింది సింపుల్ పాస్ట్. సంవత్సరం క్రితం జరిగింది సింపుల్ పాస్ట్.
వారం క్రితం జరిగింది సింపుల్ పాస్ట్, కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది సింపుల్ పాస్ట్. అంటే గతంలో ఎప్పుడైనా జరిగినాయి అది సింపుల్ పాస్ట్ టెన్స్ గా మనం నిర్ణయిస్తాం. ఇప్పుడు ఈ సమయానికి నేను పాఠం చెప్తూ ఉన్నాను, మీరు వింటూ ఉన్నారు, అవునా కదా? ఇప్పుడు మీరు కనుక రెస్పాండ్ అయితే ఇంకొంచెం ఎక్కువ చెప్తాను దాని గురించి. ఇప్పుడు ఈ సమయానికి నేను పాఠం చెప్తూ ఉన్నాను, అవునా కదా? రైట్. ఇప్పుడు ఈ సమయానికి చెప్తూ ఉన్నా. నిన్న కూడా ఇదే సమయానికి ఎవరో ఒకరు ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఇదే సమయానికి. ఎస్ ఆర్ నో? అదే కదా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మొన్న కూడా ఎవరో ఒకసారి, మొన్న కూడా గంప నాగేశ్వరరావు గారు మా గురువు గారు ఇక్కడ మీకు పాఠాలు చెప్తూ ఉన్నారు, మోటివేషన్ చేస్తూ ఉన్నారు, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. రేపు కూడా ఇదే సమయానికి ఎవరో ఒకరు మీ క్లాసులో కూర్చొని నించొని ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ గురించి మీ అందరి చేత ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఏ టెన్స్ అండి? ఫ్యూచర్. ఒకే దెబ్బకి 3 టెన్స్లు అయిపోయినాయి చూడండి. ఇప్పుడు ఈ సమయానికి జరుగుతూ ఉన్నాయండి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. నిన్న ఇదే సమయానికి జరుగుతూ ఉన్నాయండి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. రేపు కూడా ఇదే సమయానికి జరుగుతూ ఉండేయండి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు ఈ సమయానికి నేను చెప్తూ ఉంటే పాప ఏడుస్తూ ఉంది, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్. అమ్మ ఓదారుస్తూ ఉంది, ప్రెజెంట్ కంటిన్యూస్. మీరు జాగ్రత్తగా వింటూ ఉన్నారు, ప్రెజెంట్ కంటిన్యూస్. ఆ కుర్రవాడు వీడియో తీస్తూ ఉన్నాడు, ప్రెజెంట్ కంటిన్యూస్. తీసుకున్నాను, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. నిన్న కూడా ఇదే సమయానికి ఎవరో ఒకరు చెప్తూ ఉంటే మీరు వింటూ ఉన్నారు. కొంతమంది కెమెరాలో క్లిక్ చేస్తూ ఉన్నారు, కొంతమంది వీడియో తీస్తూ ఉన్నారు, కొంతమంది ఫోటోలు తీస్తూ ఉన్నారు. మీరు జాగ్రత్తగా వింటూ ఉన్నారు. లంచ్కి ఏం తయారు చేయాలని చెప్పేసి అక్కడ తయారు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పాస్ట్ కంటిన్యూస్. నిన్న, ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్, నిన్న పాస్ట్ కంటిన్యూస్, రేపు కూడా ఇలాగే జరుగుతుంది కదా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అబ్బాయి అయ్యో స్టేషన్కి వెళ్ళేటప్పుడే రైలు వెళ్ళిపోయింది. ఈ 3 ఉదాహరణలో అవునా, ముందు ఒక పని జరిగి తర్వాత ఇంకో పని జరిగిందనేగా మనం చెప్పుకున్నాం. ముందు జరిగిపోయిన పనికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రాయాలి, అవునా? ముందు జరిగిపోయిన పని ఏంటో చూద్దాం. డాక్టర్ గారు వచ్చేటప్పటికే పేషెంట్ ఏమైపోయారు? చచ్చిపోయాడు. పేషెంట్ చచ్చిపోవడం అనేది పాస్ట్ పర్ఫెక్ట్. డాక్టర్ రావడం రెండో పని, అది సింపుల్ పాస్ట్. దొంగ పారిపోవడం అనేది మొట్టమొదటి పని, పాస్ట్ పర్ఫెక్ట్. ఆ తర్వాత పోలీసు వచ్చారు, సెకండ్ యాక్షన్, సింపుల్ పాస్ట్. స్టేషన్ వెళ్ళేటప్పటికి రైలు వెళ్ళిపోయింది, రైలు వెళ్ళిపోవడం అనేది మొట్టమొదటి కంప్లీట్ అయింది, కాబట్టి అది పాస్ట్ పర్ఫెక్ట్. రెండోసారి జరిగింది నువ్వు వెళ్ళటం, అది సింపుల్ పాస్ట్. కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కూడా మీ అందరికి వచ్చిందిగా. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? 2 పాస్ట్ యాక్షన్స్ ఒకదాని తరువాత మరొకటి జరిగిపోయి ఉంటే, ఇది ముందు జరిగిపోయిందని నువ్వు చెప్పదలుచుకుంటే అది పాస్ట్ పర్ఫెక్ట్. ఇది రెండోసారి జరిగిందని చెప్పదలుచుకుంటే అది సింపుల్ పాస్ట్. ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ వినేసిన తర్వాత 3rd ఇయర్లో ఉన్నవాళ్ళు, 4th ఇయర్లో ఉన్నవాళ్ళు 2018 ఈ పాటికల్లా మీకు ఉద్యోగాలు వచ్చేస్తుంటాయి. 2018 ఈ పాటికల్లా ఏదో ఒక కంపెనీలో జాయిన్ అయిపోయి ఉంటారు. 2018 ఈ పాటికల్లా కొంతమందికి పెళ్లిళ్ళు అయిపోయి ఉంటాయి. 2018 ఈ పాటికి ఎంటెక్ కొంతమంది జాయిన్ అయిపోయి ఉంటారు. అంటే భవిష్యత్తులో ఒక పని జరిగిపోయి ఉంటుంది అని చెప్పినప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్. నిన్న 2 పనులు జరిగి ఉంటే మొట్టమొదట జరిగిపోయిన పని ఏంటండి? పాస్ట్ పర్ఫెక్ట్. రెండోసారి జరిగిన పని ఏంటండి? సింపుల్ పాస్ట్. రేపు ఈ సమయానికల్లా అయిపోయి ఉంటుంది ప్రోగ్రామ్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. రేపు ఈ సమయానికల్లా మా ఇంట్లో ఫంక్షన్ అయిపోయి ఉంటుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్. వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా నేను టీసీఎస్ లో ఉద్యోగంలో జాయిన్ అయిపోయి ఉంటాను, ఎస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఒక్కసారి టైం చూసుకుందాం. కంటిన్యూస్ టెన్స్ మొత్తం 12 టెన్స్లు అయిపోయినాయా? రోజు జరిగే పని సింపుల్ ప్రెజెంట్ బ్రదర్, నిన్న జరిగింది సింపుల్ పాస్ట్ బ్రదర్, రేపు జరిగేది సింపుల్ ఫ్యూచర్ బ్రదర్, ఇప్పుడు ఈ సమయానికి జరుగుతూ ఉన్నది ప్రెజెంట్ కంటిన్యూస్, నిన్న ఇదే సమయానికి జరుగుతూ ఉండేది పాస్ట్ కంటిన్యూస్, రేపు కూడా ఇదే సమయానికి జరుగుతూ ఉంటే ఫ్యూచర్ కంటిన్యూస్. ఇప్పుడే ఒక పని అయిపోయి ఉంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్, నిన్న 2 పనులు అయిపోయి ఉంటే మొట్టమొదటి పని పాస్ట్ పర్ఫెక్ట్, రెండోసారి జరిగిన పని సింపుల్ పాస్ట్, రేపు ఇదే సమయానికి ఒక పని అయిపోయి ఉన్నట్లయితే ఫ్యూచర్ పర్ఫెక్ట్. 1.5 నుంచి నేను పాఠం చెప్తూ ఉన్నాను ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు ఈ సమయానికి 1.5 నుంచి మీకు పాఠం చెప్తూ ఉన్నాను ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్.
నిన్న కూడా ఇదే సమయానికి గంటన్నర నుంచి పాఠం చెప్తూ ఉన్నారు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. రేపు కూడా ఇదే సమయానికి ఎవరో ఒకరు గంటన్నర నుంచి పాఠం చెప్తూ ఉంటారు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎస్ సార్, 12 టెన్స్ అయిపోయింది. నా యూట్యూబ్లో ఉన్న పాఠాలు మొత్తం మీరు చూసుకోవచ్చు. ఇంగ్లీష్ పాఠాలు, వొకాబులరీ పాఠాలు. ఇప్పుడు నేను ఈ స్టేజ్ మీద చెప్పిన ఈ చివరి చెప్పిన ఈ 10 నిమిషాలు వీడియో కూడా దాంట్లో కూడా చక్కగా ఉంది. మీకు ఒకవేళ ఎవరైనా వీడియో తీసుకోలేదని బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మావన్నీ మరలా మీకు యూట్యూబ్లో పెడతారు. ఈ 12 టెన్స్ ముందు ఇలా నేర్చేసుకుంటే ముందు మన దగ్గర ఉంటాయి. ఆ తర్వాత మనం నేర్చుకోవచ్చు వీటిని ఇంగ్లీష్లో ఎలాగా అని. ఏ బ్రదర్, మేమందరం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మీ దగ్గర నుంచి ఎంతో కొంత నేర్చుకొని వెళ్ళి మరలా ఇంకొకరి దగ్గర ఇంకో చోట ఇంకొంచెం జ్ఞానంతో చెప్తామని ఇక్కడికి వచ్చింది నేర్చుకుందామని. కానీ మా గురువులు చెప్పినటువంటి విషయాల్ని ఒక్కసారి మరలా గుర్తు చేసుకొని మీతో షేర్ చేసుకోవటం కోసం. మీరు పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుంది, కానీ ఇంపాక్ట్ అనే ప్రోగ్రామ్ మీరు అటెండ్ అయితే కొన్ని వేల పుస్తకాలు చదివినంత జ్ఞానం వస్తుంది. వైరస్ వస్తే యాంటీ వైరస్ వేస్తాంగా, యాంటీ వైరస్ పేర్లు కొన్ని చెప్పండి. చాలా ఉన్నాయి కదా, రైట్. కంప్యూటర్కి వైరస్ చేస్తే ఏమై యాడ్ చేస్తారు మీరు? యాంటీ వైరస్ చేస్తారు. ఇది చూడండి, ఇది కదా నిజమైన కంప్యూటర్. మరి ఈ కంప్యూటర్కి వైరస్ వస్తే యాంటీ వైరస్ అనేది ఇంపాక్ట్ ప్రోగ్రామ్. ఇంపాక్ట్ ప్రోగ్రామ్ అనేది నిజమైన కంప్యూటర్కి యాంటీ వైరస్. ఇందాక మా సోదరుని అడిగారు, టెక్నాలజీ గొప్పదా మనిషి గొప్పవాడా అని. ఇదిగో సమాధానం. మనిషి యొక్క బ్రెయిన్ కనుక వైరస్ కలుగుతుంటది, దానికి యాంటీ వైరస్ ఏంటంటే మా గురువు గారు చాలా మందిని తీసుకొస్తూ ఉంటారు, వీళ్ళే యాంటీ వైరస్. ప్రదీప్ గారు వస్తారు ఇప్పుడు, పెద్ద యాంటీ వైరస్. గంపా నాగేశ్వర గారు, సో వాట్, అద్భుతమైన యాంటీ వైరస్ ఇచ్చారు మీకు. ఇచ్చారే లేదా? ఇక దాంట్లో వైరస్ చేరుద్దా? వచ్చినప్పుడల్లా ఏమనాలి? సో వాట్. ఏమనాలి? సో వాట్. ఎవరు ఏమనుకుంటే మనకెందుకండి, అవునా? మీకు ఆకాశం అంతా ఒక సినిమా ఉంది, అవునా? కూతురు తండ్రి చక్కగా క్రికెట్ గురించి టెండూల్కర్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఒక పిచ్చి అమ్మాయి రోడ్డు మీద అలా తిరుగుతూ ఉంటుంది. మీకు చిన్న సరదాగా చెప్తాను, వినండి. చెప్పచ్చు, వినండి. ఏంటంటే అది, అమ్మ నిజం చెప్తున్నాను, నేను పాఠం చెప్తూ ఉంటే ఒక 26 సంవత్సరాల క్రితం మంచి వయసులో ఉన్నప్పుడు సిగరెట్ తాగి క్లాస్కి వెళ్ళాను. ముందు కూర్చున్నటువంటి ఒక అమ్మాయి వెంటనే ఏదో సిగరెట్ తాగొచ్చు, ఆ ఏదో నా రోజుతో చంపేశాను. స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నారు, ఆపేశాను సార్. స్మోకింగ్ అయిపోయింది. స్మోకింగ్ లో మొట్టమొదటి లెటర్ ఏంటి? ఎస్, గుర్తుపెట్టు. ఆ డ్రింకింగ్ యాక్చువల్గా అది నిజంగా చెప్తున్నాను, నాకు అలవాట్లేదు. ఆల్కహాల్. ఏంటది? మా సోదరుడు ఒకడు ఉన్నాడు, ఆల్కహాల్ మానేశాడు. ఆల్కహాల్లో మొదటి లెటర్ ఏంటి? నేనున్నాను, నాకుంది అలవాటు. నాన్ వెజ్ విపరీతంగా తినేవాడిని. మనిషి దొరికితే చాలు, కార్నివోరస్, హెర్బివోరస్, ఫ్రూగివోరస్, ఫ్రక్టివోరస్, ఆమ్నివోరస్ అన్ని తినేవాడిని. మెల్లివోరస్ తేనె, ఫ్రక్టివోరస్ ఫ్లవర్స్, ఫ్రూగివోరస్ పండ్లు. గ్రామాల్లో గడ్డి ఉంటుంది, గ్రామీణ వాతావరణంలో గడ్డి ఉంటుంది. గ్రామీణ వాతావరణం గ్రామినివోరస్, గ్రామీణ వాతావరణం గ్రామినివోరస్. గడ్డి తినేవాడు, బ్రెడ్ తినేవాడు, బ్రెడ్. పానీవోరస్, పానీ రావు బాయ్, పానీ అంటే వాటర్, కానీ ఇంగ్లీష్ లో పానీవోరస్ అంటే పెట్టి తినేవాడు, బ్రెడ్. హెర్బివోరస్, పానీవోరస్, ఫ్రూగివోరస్, ఫ్రక్టివోరస్, మెల్లివోరస్, హెర్బివోరస్, కార్నివోరస్, ఆమ్నివోరస్ అన్ని తినేవాడు. నాన్ వెజ్ విపరీతంగా తినేవాడిని, మానేశాను. డాక్టర్ గారు ఒకటే చెప్పాడు, ఏమయ్యా నీ వయసుకి తినాల్సినటువంటి శాతం కంటే ఎక్కువ తిన్నావు, ఇంకా ఎక్కువ తింటే ఇక మిగతా వాళ్ళు తినొద్దా, నువ్వు పోతావు అంటే ఆ రోజు నుంచి నాన్ వెజ్ మానేశాను. నాన్ వెజ్ లో మొట్టమొదటి పదం ఏంటి? మొట్టమొదటి లెటర్ ఏంటి?
స్మోకింగ్ లో మొట్టమొదటి లెటర్ ఏంటి? ఆల్కహాల్ లో మొట్టమొదటి లెటర్ ఏంటి? ఇంకోటి అన్నాడు, ఏమయ్యా శ్రీనివాసు సైజ్ తగ్గించవయ్యా, అలా తినమాకు, మీ అమ్మాయి ఏంటి మా అమ్మాయి సన్నగా ఉంటుంది, పెట్టవయ్యా కొంచెం, మొత్తం నువ్వేనా తినేది, వదిలేస్తుంది. హోటల్లో కూడా అటు ఇటు చూసి ఆ ప్లేట్ ఈ ప్లేట్ వెంటనే మార్చేస్తాం. ఏది మన రాజమౌళి డైరెక్షన్ లో లాగా, అవునా? వెంటనే ఏదో టెక్నిక్ ఉపయోగించి నా ఖాళీ ప్లేట్ ఎక్కడ ఉంటుంది, ఆవిడ ప్లేట్ నా దగ్గర ఉంటుంది. మరి తిని తిని లావైపోయాం. అందుకని ఈటింగ్ టూ మచ్ ఆపేశారు. ఈటింగ్ టూ మచ్ లో చివర మొట్టమొదటి లెటర్ ఏంటి ఈటింగ్ లో? ఈ. ఇప్పుడు స్మోకింగ్ లో మొట్టమొదటి లెటర్ ఏంటండి? ఎస్, తర్వాత ఏ, తర్వాత ఎన్, తర్వాత ఈ. సేన్ వచ్చిందా లేదా? ఇవన్నీ ఆపేస్తే ఇప్పుడు నేను సేన్. సేన్ అంటే ఆరోగ్యవంతమైన. ఆరోగ్యవంతమైన అంటే ఇంగ్లీష్ లో మనం ఏమనాలి? సేన్. ఏమనాలి పాపా? సేన్. ఏమనాలి పాపా? సేన్. SANE. ఏమనాలి? SANE. సేన్. పిచ్చమ్మాయి కనపడింది. ఆ పిచ్చమ్మాయిని ఇంగ్లీష్ లో ఇన్సేన్ అంటారు. ఏ సేన్? ఆ సేన్ ముందు ఎన్ని పెడితే ఏమైంది? ఇన్సేన్. ఇన్సేన్ అంటే పిచ్చమ్మాయిగా. ఆ పిచ్చమ్మాయి కనపడంగానే కూతురు త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయిని పలకరించిపోయి ఆ అమ్మాయిని దగ్గరికి చేరి తీసుకొని, నానా నీ షర్ట్ తీసేయమనగానే, అవునా ఎందుకమ్మా అని చెప్పేసి అంటే ఆ తర్వాత షర్ట్ ఇచ్చేస్తాడు, సిగ్గుపడుతూ వెళ్తాడు. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అందరూ చూడండి, అందరూ కూడా చూస్తూ ఉంటే నవ్వుతూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఈయన చూసి నవ్వుతూ ఉంటారు. మాకింగ్ ఎట్ హిమ్, జోకింగ్ ఎట్ హిమ్, స్నీరింగ్ ఎట్ హిమ్, జీరింగ్ ఎట్ హిమ్, మేకింగ్ ఫన్ ఆఫ్ హిమ్. సిగ్గుతో ఇట్లా వెళ్తూ ఉంటాడు. వెళ్తూ 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 ఇలా 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 తీసేసి ఆకాశం తీసేసి ఆకాశం అటు చూసి ఇలా అంటాడు, నా కూతురు చాలా గొప్ప పని చేసింది. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. ఎస్, ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. అద్భుతమైన పని చేసింది. ఎందుకంటే అక్కడ ఒక పిచ్చమ్మాయి తిరుగుతూ ఉంటే అన్కన్సర్న్డ్, అన్కేర్, unattended. But this girl attended. This girl cared her. This girl attended her, cared her. But what about other people simply standing on the road, showing their beauty in their teeth, laughing at that father, laughing at that daughter? But the great thing she has done, wonderful thing, తండ్రి తలెత్తుకు తిరిగేటట్టు చేసింది. అందుకే ఆ సినిమాలో ఆయన ఆకాశం వైపు తిరిగి రెండు చేతుల్లో పెట్టేసి చొక్కా లేకపోయినా గుండెని చూపించుకుంటూ చక్కగా వెళ్తూ ఉంటాడు తన కూతుర్ని చూసి. చిన్న విషయాలు ఇవన్నీ. రోడ్డు దాడుతూ ఉంటే ఒక ఓల్డ్ ఉమెన్, ఒక చిన్న పిల్లవాడు వెళ్ళి అంకుల్ బ్యాగ్ పట్టుకొని అంకుల్కి ఇచ్చి, ఈ కుర్రవాడు వెళ్ళి ఆ ఓల్డ్ జెంటిల్ ఉమెన్ ని, అవునా, చక్కగా రోడ్డు దాటిస్తాడు. చిన్న చిన్న పనుల్లోనే ఆ స్మార్ట్ వర్క్, ఆ చిన్న చిన్న పనులు దావండి, అవి మన ఇన్వెస్ట్మెంట్స్. మనమే ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్. మనం ఇందాక చెప్పుకున్నట్లు మనిషి పెద్ద ఇన్వెస్ట్మెంట్. దీనికి మించిన ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో ఇంకెక్కడన్నా ఉందండి? దేవుడు రోజుకి మనకి 86,400 సెకండ్లు ఇచ్చారు. బ్యాంకులో వేసుకోమన్నా, ఖర్చు చేసుకోమన్నాడు. తండ్రి డబ్బులు ఇస్తే అరే జాగ్రత్తగా దాచుకో అంటాడు. దేవుడు ఎప్పుడు నేను దాచుకోమని చెప్పలా. దేవుడు ఏమని చెప్పాడు నీకు? అరే నీకు రోజుకి 86,400 సెకండ్లు ఇస్తున్నాను, నీ శాలరీ అది, రోజు శాలరీనే 86,400 సెకండ్లు. నువ్వు ఎక్కడ బ్యాంకులో దాచుకోలేవు, ఇమీడియట్ గా ఖర్చు చేసుకోవాలి. ప్రతి సెకండ్ చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో. మీరు ఒక TCS ఎగ్జామ్ రాసేటప్పుడు, ఒక విప్రో కంపెనీ ఎగ్జామ్ రాసేటప్పుడు, ఒక మహేంద్రా టెక్ ఎగ్జామ్ రాసేటప్పుడు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు, ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక చిన్న విషయం ఏంటంటే, ఒకవేళ నెగిటివ్ మార్కింగ్ ఉన్నట్లయితే, 100 ప్రశ్నలు కనుక మీకు ఇచ్చున్నట్లయితే టార్గెట్, మీకు వచ్చినవి 20 అయితే ఆ 20 వరకు రాసి 80 వదిలేయటం నేర్చుకోవాలి. రాని ప్రశ్న కోసం ఉన్న సమయాన్ని వృధా చేసుకొని నెగటివ్స్ ఎక్కువ పెట్టేసుకుంటే, రైట్ తక్కువ ఉంటే నువ్వు క్వాలిఫై అవ్వవు. గౌతమ్ బుద్ధుడు వదిలేశాడు, గొప్పవాడయ్యాడు. Gautam Buddha gave up the luxurious life, materialistic life. We know that particular story. One day Gautam Buddha was standing on his castle. He saw
a coffin, followed by so many people weeping. Gautam Buddha came to know that there were tears in eyes. So far Gautam Buddha did not know there are tears in man's eyes. తర్వాత నేర్చుకున్నారు గౌతమ్ బుద్ధుడు, ఓ జీవితంలో జననం తర్వాత మరణం కూడా ఉంది అని. అప్పుడు తన యొక్క ఐహిక సుఖాలను వదిలేసుకున్నారు. మెటీరియలిస్టిక్ లైఫ్, విలాసవంతమైన జీవితాన్ని వదిలేశారు. అందుకే గొప్పవాడు. వదిలేయటం చేతైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ముందుగా నువ్వు వెళ్ళగలవు. 100కు 100 నువ్వు అటెంప్ట్ చేయగలరా, 100కు 100 నువ్వు ఆన్సర్ చేయగలరా. 100ని అటెంప్ట్ చేసి దాంట్లో 20 వరకు నీకు తెలిసినవి ఆన్సర్ చేయి, మిగతా 80 వదిలే. yes you come with flying colors, you come with flying colors, you will be succeeded. సక్సెస్ అయిన తర్వాత వెంటనే విరామం తీసుకోమాక. పక్కన వాడు వెయిట్ చేస్తూ ఉంటారు. రెండో ప్రయత్నంలో ఎక్కడ ఓడిపోతావా, ఎక్కడ మనల్ని గేర్ చేస్తానికి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. అబ్దుల్ కలాం గారు చెప్తూ ఉంటారు, గెలుపు వచ్చిన తర్వాత నిద్రపోవద్దు, బుల్ హెడ్ రాకూడదు, అహంకారం రాకూడదు, తలక పట్టకూడదు. విజయం అనేది డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీగా ఉండాలి. ఎందుకంటే పక్కన వాళ్ళు మరలా రెండోసారి మనం అటెంప్ట్ చేసినప్పుడు ఓడిపోతే నవ్వటానికి రెడీగా ఉంటారు. అందుచేత రెండోసారి ప్రయత్నం చేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు మనందరికీ, పిల్లలందరికీ కావాల్సింది కామన్ సెన్స్. నాకు ఇచ్చినటువంటి 86,400 సెకండ్ రోజుకు సరిపోవటం లేదని. నిజంగా మనం ఇన్వాల్వ్మెంట్ తో వర్క్ చేసి ఇచ్చినటువంటి సమయం సరిపోతుందండి? ఆ ఇన్వాల్వ్మెంట్ సరిపోతుంది? ఇచ్చినటువంటి సెకండ్స్ సరిపోను కూడా సరిపోదు. చేయాల్సిన పనులు బోల్డ్ అని ఉన్నాయి. కాబట్టి అటువంటి ఇన్వాల్వ్మెంట్ మనందరికీ కూడా ఉంటే ఏ పని చేసినా ఆ పనిలో విజయం తథ్యము. అందుకే మనకు చిన్న వర్క్ ఒకటి ఏదైనా ఇచ్చినప్పుడు వెంటనే ఎగబడి చేయకూడదు. ఆ పని నేను చేయగలనా లేదా, ఎంత టైంలో చేయగలను, చేయాలంటే దానికి నేనేం చేయాలి, దానికి నువ్వు సాధన చేయాలి. సాధనమును పనులు సమకూరును ధరలోన అని మనం ఎన్నో నేర్చుకొని ఉన్నాం కదా. కాబట్టి వాటన్నిటినీ చేయాలంటే తప్పనిసరిగా సాధన అవసరం. మనం సాధిస్తే అవునా మహా అయితే విజయం వస్తుంది, అంతకంటే ఏమి రాదు. అంతేగా మనకు సినిమాలో అన్నాడుగా, ఏముంది తిరిగి మళ్ళీ అయితే మహా తిరిగి ప్రేమిస్తాడు, లవ్ బిగిట్స్ లవ్ అని. మనం సాధన చేస్తే మహా అయితే ఏమవుతుందండి, ఒక ఉద్యోగం వస్తుంది. ఇంకొంచెం సాధ్యం చేస్తే, ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తే బాడీ అండ్ సోల్ టుగెదర్ ఏమవుతుంది, ఆ తర్వాత వచ్చేటటువంటి జనరేషన్ బాగుపడతారు. ఒక్క స్టూడెంట్కి ఒక ఫ్యామిలీలో ఉద్యోగం వస్తే ఈ వయసులో ఉన్నటువంటి మీ పిల్లలకి మీ తల్లిదండ్రుల వయసు కనీసం 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉంటుంది. ఈ వయసులో కనుక నువ్వు తొందరగా సెటిల్ అయిపోతే అమ్మా నాన్న యొక్క లైఫ్ స్పాన్ పెంచేటటువంటి వైద్యం నీ చేతిలో ఉంది. నువ్వు ఒక వైద్యుడిగా మారుతావు. అందుకని ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో మీరు రాసేటప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇచ్చినటువంటి 86,400 సెకండ్ని వాటిని ఒక ప్రోడక్ట్ గా ఉపయోగించుకొని ముందుకు పోగలిగితే విజయం సాధించవచ్చు. ఇంత సమయాన్ని ఇంపాక్ట్ ప్రోగ్రాంలో చెప్పడం ఇది గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా చక్కగా మాన్యుమెంటల్ పేషెన్స్తో ఎంతసేపు నన్ను భరించి నేను చెప్పిన ఈ 4-5 పిచ్చి మాటలు వినడానికి మీరందరూ కూడా రెడీ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువర్యులు గంపా నాగేశ్వరరావు గారికి మరొక్కసారి నేను శిరస్సు వహించి నమస్కరిస్తూ ఉన్నాను. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు కూడా కృతజ్ఞతాభావం ఉండాలండి. ఆ కృతజ్ఞతాభావం లేని రోజున మనం మనుషులమే అవ్వం. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కాలేజీ యాజమాన్యానికి, అలాగనే నా తోటి సహోదరులకి, నా కొలీగ్స్కి, అలాగే ఈ చక్కగా జరగడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాసుకోండి. అంటే జనరల్గా సినిమాలో ఏం చెప్తారు, ఫోన్ నెంబర్ అంటే 9 అదేనా, అలా చెప్పమంటారా? రైట్, రాసుకోండి. 9492525 094. నా ఫోన్ నెంబరు, నా రిధం ఇలా ఉంటుంది 949, మధ్యలో ఫ్యాన్సీ 2525, చివరి 094. నా పేరు ఆర్ శ్రీనివాసరావు. శ్రీనివాసులు కాదు దయచేసి, ఆర్ శ్రీనివాసరావు. ఏమండి, నాది విజయవాడ. నేను ఇంగ్లీష్ టీచర్ని, అదే టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ అంటాం, రైట్. నా వీడియోస్ కూడా మీకు చెప్పాను. శ్రీనివాస్ ఆర్ అని కనుక మీరు క్లిక్ చేస్తే మీరు యూట్యూబ్లో అన్ని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.